ఓకే. వీడియోలోకొచ్చేసారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఇది పార్ట్ 2 అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 ఆల్రెడీ మన స్క్వేర్ టాక్స్ ఛానెల్‌లో ఆల్రెడీ ఉంది. కుదిరితే అదొకసారి చూసాక ఇది చూడండి. లేకపోయినా పర్లేదు. ఇది పూర్తిగా చూసాకైనా సరే, ఆ కోణంలో అంటే పార్ట్ 1లో ఉన్న కోణంలో గూడా మీరొకసారి చూడాలనుకుంటే తప్పకుండా చూడండి. ఓకేనా? నమస్తే. నేను మీ పవన్ కృష్ణ. మీరు చూస్తున్నారు స్క్వేర్ టాక్స్. అండ్ ఇవాళ మనతో పాటు ఈ అఘోరి గురించి మాట్లాడడానికి ఎగ్జిస్టెన్స్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు మనతో పాటున్నారు. ఆయనతోని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. హలో. సార్ మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు మనకెక్కడ చూసినా గూడా ఇన్‌ఫాక్ట్ ఈ సోషల్ మీడియాలో ఈ మధ్య దీని గురించి బాగా నడుస్తుంది. ఈ అఘోరి లేకపోతే అఘోరా, ఈ ట్రాన్స్‌జెండరా లేకపోతే అబ్బాయి, అమ్మాయి ఈ ప్రేమ వ్యవహారం. ఇదంతా చూస్తూ ఉంటే సరే పార్ట్ 1లో మనం ఒక మతానికి సంబంధించిన ఆ కోణంలో దీన్ని ఒకసారి బ్రేక్ జేయడానికి ట్రై చేసాం. ఇప్పుడు ఈ పార్ట్ 2లో మీ సైకాలజీ ఏం జెప్తుంది? హ్మ్. ఇలాంటి వ్యక్తుల గురించి? హ్మ్. రైట్. ఇక్కడ దీన్ని విశ్లేషించాలంటే అనేక కోణాల్లో చూడాలి. హుహు. అనేక ఫ్యాక్టర్స్‌ని మనం కన్సిడర్ చేయాలి. మొదట హ్యూమన్ సైకాలజీ అయితే, రెండవది మతము, హ్మ్. మూడవది సోషల్ మీడియా. రైట్. మీడియా అండ్ సోషల్ మీడియా వీటిని చూడాల్సి ఉంటుంది. రైట్. ఇప్పుడు హ్యూమన్ సైకాలజీ ఏంటి అనంటే సహజంగా మనిషికి, మెషిన్‌కి ఉన్న తేడా ఏంటంటే మెషిన్ ఎగ్జాక్ట్‌లీ కాలిక్యులేట్ చేసి అది చెప్తుంది. మీరు ఎన్ని సార్లు కాలిక్యులేటర్‌ని యూజ్ చేసినా 4+4 = 8. అది ఫిజికల్ సైన్స్ సంబంధించింది. దాంట్లో ఏ తేడా ఉండదు. బిహేవియరల్ సైన్స్‌లో రూల్ ఏంటంటే, హోల్ ఈజ్ మోర్ థాన్ సమ్ ఆఫ్ ఇట్స్ పార్ట్స్ అంటారు. హుహు. అంటే ఫిజికల్ సైన్స్‌లో 8+8 = 16. హ్మ్. బిహేవియరల్ సైన్స్‌లో 8+8 = మోర్ థాన్ 16. హ్మ్. అలా ఎలా అవుద్ది అని మనకు అనుమానం వస్తది. ఉదాహరణకి ఒక ఏనుగుని నలుగురు పుట్టుకతో గుడ్డివారు పోయి స్టడీ చేస్తున్నారనుకుందాం. హ్మ్. ఒకతనెళ్లి ఏనుగు కాలుని పట్టుకొని ఏనుగు ఒక స్తంభంలాగా ఉందంట. ఇంకొకతను ఏనుగు బ్యాక్ టచ్ చేసి ఏనుగు ఒక బ్లాక్ బోర్డ్ లాగా ఉందని. రైట్. మరొకతను ఏనుగు తోక పట్టుకొని ఏనుగు ఒక కుంచెలాగా ఉంటదన్నాడు. ఇంకొకతను ఏనుగు చెవు పట్టుకున్నాడు. ఏనుగు ఒక చాటలాగా ఉంటదన్నాడు. హ్మ్. ఈ నలుగురిది కలిపినా ఏనుగు అర్థం కాదు. ఏనుగుని మొత్తంగా ఒకసారి చూసినప్పుడే అర్థమవుతుంది. అవును. కాబట్టి బిహేవియరల్ సైన్స్‌లో రూల్స్ వేరే ఉంటాయి. సో, ఫిజికల్ సైన్స్ రూల్స్ తీసుకొచ్చి బిహేవియరల్ సైన్స్‌లో అప్లై చేస్తే వర్కౌట్ కాదు. ఓకే. అయితే మనిషి ఎమోషన్స్‌తో కలిసి ఉంటాడు. హ్మ్. ఒక కంప్యూటర్ లాగా కానీ, కాలిక్యులేటర్ లాగా కానీ, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా మనిషి బిహేవియర్ ఉండదు. హుహు. మనిషికి థింకింగ్ ఉంటది. ఎమోషన్స్ ఉంటవి. ఆ తర్వాత బిహేవియర్ ఉంటది. ఓకే. ఇందులో ఎమోషన్స్ అంటే ఒక, ఒక మనిషి పుట్టిన తర్వాత తను పెరిగే క్రమంలో కొంత ప్రోగ్రామింగ్ ఏర్పడుతది. ఆల్ బ్రెయిన్స్ ఆర్ సేమ్. ఓకే. అన్ని బ్రెయిన్స్ ఒకటే ఉంటాయి. బట్ ఆ బ్రెయిన్‌లో తను పుట్టి, లేదంటే పుట్టక ముందు కూడా కొంత ప్రోగ్రామింగ్ నడుస్తది. తల్లి కడుపులో ఉన్నప్పుడు కొంత ప్రోగ్రామింగ్ నడుస్తది. డెలివరీ టైమ్‌లో కొన్ని నడుస్తాయి. డెలివరీ తర్వాత బయోలాజికల్ మదర్ తీసుకునే కేర్‌ని బట్టి, ఆ తర్వాత పేరెంట్స్, ఆ తర్వాత సిబ్లింగ్స్, ఆ తర్వాత ఫ్యామిలీ, ఆ తర్వాత బయటికెళ్తే నైబర్స్, బయటికెళ్తే ఇంకా సొసైటీ, స్కూల్, టీచర్స్, అక్కడ ఉండేటువంటి మీడియా, వాళ్ళ కల్చర్, ఆ ప్రాంతంలో ఉండేటువంటి రిలిజియన్, హ్మ్. అలాగే ఆ ప్రాంతంలో ఏర్పడినటువంటి యుద్ధాలు, ఓకే. లేదంటే ప్రకృతి విపత్తులు, ఇవన్నీ గూడా మనిషిని యొక్క వ్యక్తిత్వాన్ని ఇవన్నీ కలిసి వ్యక్తిత్వం ఏర్పడుతది. సో, మనిషి కల్చర్ తన యొక్క ఎక్స్‌పీరియన్సెస్‌ని తన వ్యక్తిత్వం నుంచి సెపరేట్ చేయలేం. హ్మ్. సో, అటువంటప్పుడు ఒక ప్రోగ్రామింగ్ ఏర్పడుతది ఆ వ్యక్తికి. ఆ ప్రోగ్రామింగ్‌ని ఏమంటామంటే మనము ఇన్సిడెంటల్ లెర్నింగ్ అంటాం. ఓకే. అంటే చిన్నప్పుడు ఎప్పుడో నానమ్మ మీకు కథ చెబుతూ, ఊరి చివర ఒక మర్రి చెట్టుంది. మర్రి చెట్టు కింద ఒక దెయ్యం ఉంది దెయ్యం ఉంది అని అన్నారనుకోండి. చెప్తారు. మీరు మర్రి చెట్టుని ఎప్పుడు చూసినా భయమేస్తుంది. ఊహించుకుని భయపడతారు. అవును. తరువాత జీవితంలో అనేక మర్రి చెట్లు చూసుంటారు. అవును. కానీ మర్రి చెట్టు అనగానే ఆ మర్రి చెట్టు గుర్తొస్తది. మీకు హార్ట్ బీట్ రేట్ పెరుగుతది. అవును. ఆ ఊడలు అదంతా అవును. చూసినప్పుడు తప్పకుండా అదే అదే గుర్తొస్తది. దెయ్యము అన్న ఒక ఫీలొస్తుంది. అలాగే డాగ్ అంటే మీకు గుర్తొచ్చే డాగ్ వేరు. మీ బ్రదర్‌కి గుర్తొచ్చే డాగ్ వేరు. ఓకే. మీ బ్రదర్‌కి చిన్న పప్పీ డాగ్ గుర్తొస్తుంటే చాలా క్యూట్‌గా ఉంటది. చెవులు వేలాడుతూ ఉంటాయి. బ్రౌన్, వైట్ ప్యాచెస్ ఇదంతా హ్యాపీగుంది అతనికి. బట్ మీకు డాగ్ అనగానే ఒక స్ట్రీట్ డాగ్ ఆహ్, గుర్తొస్తుంది. అల్సేషియన్ డాగ్ వెంట పడుతున్న సీన్ గుర్తు. యాహ్! వెంటనే మీ హార్ట్ బీట్ రేట్ పెరుగుతది. అతనంటాడు, "డాగ్‌కెందుకు భయపడుతున్నావు? డాగ్ చాలా క్యూట్ ఉంటది. చెవులు వేలాడుతున్నాయి. బ్రౌన్, వైట్ ప్యాచెస్ ఉంటాయంటే, మీ డాగ్‌కి కొంచెం సైజ్ తగ్గించుకుంటారు. కొంచెం క్యూట్‌నెస్‌ని అప్లై చేసుకుంటారు తప్ప, అతని డాగ్ ఎప్పటికి మీకర్థం కాదు. మీ డాగ్ కూడా అతనికి అర్థం కాదు." రైట్. రైట్?
అలాగే ఈ ప్రోగ్రామింగ్‌లో అనేక రకాల డిస్టార్షన్‌కి గురవుతుంది మనిషి యొక్క మైండ్. హ్మ్. డిస్టార్షన్ అంటే వక్రీభవించబడుతుంది. హ్మ్. ట్రూత్ డైరెక్ట్‌గా చూడలేరు. హ్మ్. సో, ముందొచ్చింది మన మనసుల మీద బలంగా ఉంది. హ్మ్. అలాగే నమ్ముతున్నదే నిజం. అది ఓకే. జరిగినా, జరగకపోయినా మీరు నమ్ముతున్నదే నిజం. హ్మ్. గుర్తున్నదే నిజం. హ్మ్. ఎక్కువ మంది ఏదైతే విశ్వసిస్తున్నట్టుగా మనకనిపిస్తుందో అది బలంగా ఉంటది. హ్మ్. ఏదైతే ఈగో సాటిస్ఫై చేస్తుందో మనల్ని, హ్మ్. అది బలంగా ఉంటది. హ్మ్. అలా రకరకాలుగా డిస్టార్షన్‌కి గురై ట్రూత్ వస్తుంది తప్ప, అబ్సల్యూట్ ట్రూత్ ఎవరికీ ఉండదు. ప్రతి ఒక్కరి యొక్క ట్రూత్ వక్రీభవించబడుతుంది. ఓకే. రైట్? రైట్. నేనేమంటాను హ్యూమన్ బీయింగ్స్ మధ్య కంప్లీట్ కమ్యూనికేషన్ కూడా పాసిబుల్ కాదు. హ్మ్. డాగ్ అంటే మీకు గుర్తొచ్చే డాగ్ వేరు, నాకు గుర్తొచ్చే డాగ్. రైట్. నేను ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా సరే, ఎగ్జాక్ట్‌లీ సేమ్ డాగ్ ఏదైతే నా మనసులో వస్తుందో, ఆ డాగ్‌ని మీ మనసులోకి రీప్లేస్ చేయలేరు. రైట్. ఆ సో, థియేటర్ ఆఫ్ మైండ్‌లో కమ్యూనికేషన్ చాలా డిఫరెన్స్ అవును. ఉంటుంది. కమ్యూనికేషనే సాధ్యపడదు. ఏ ఇద్దరి మధ్య కంప్లీట్ కమ్యూనికేషన్ సాధ్యపడదు. ఓకే. రైట్. అయితే ఇక్కడ సమస్య వచ్చేసరికి ఇది మనిషి ఉన్నటువంటి పరిస్థితి. ఈవెన్ యానిమల్స్ కూడా అంతే ఉంటాయి. యానిమల్స్‌కి మెమరీ ఇంత ఎక్కువ లేదు. అండ్ అనలిటికల్ స్కిల్స్ లేకపోవటం వల్ల యానిమల్స్ ఈజీగా పోతున్నాయి. హ్మ్. బట్ హ్యూమన్ బీయింగ్స్ అట్లా కాదు. హ్యూమన్ బీయింగ్స్‌కి ఉన్నటువంటి ఎక్స్ట్రార్డినరీ మెమరీ అండ్ అనలిటికల్ స్కిల్స్ వల్ల హ్మ్. పాస్ట్‌ని రికలెక్ట్ చేసుకోగలడు. అండ్ దాన్ని ప్రాసెస్ చేసి ఫ్యూచర్‌ని తను ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. రైట్. ఓకే ఈ సార్. పాస్ట్ అనేది ఎక్కడి నుంచొస్తుంది? తన జీవితమే కాదు. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పింది. వాళ్ళు చెప్పేదాన్ని గూడా ఇతను ప్రాసెస్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్‌లో డిస్టార్షన్‌కి గురవ్వటం వలన తను ఏదైతే ఉన్నాడో, తను నమ్ముతుంది ఏదైతే ఉందో, వాటి పట్ల బలంగా అటాచ్ అయిపోతాడు. సెంటిమెంట్ ఏర్పడిపోతది. హ్మ్. తను లాజికల్‌గా దాన్ని థింక్ చేయలేడు. అక్కడ ఇర్రేషనల్‌గా ఉంటాడు మనిషి. హ్మ్. బేసికల్లీ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇర్రేషనల్‌గా ఉంటారు. హ్మ్. అయితే ఓన్లీ వే ఏంటంటే రేషనల్‌గా థింక్ చేయడం ఒకటే వే ఉంది. రైట్. బట్ ఇర్రేషనల్ కంప్లీట్ రేషనలిస్ట్ అనేది ఈ భూమి మీద ఉండరు. వీలైనంత రేషనల్‌గా ఉండాలి. ఆ వీలైనంత ఎంత అంటే ఒక్కొక్కరికి ఒక లెవెల్‌లో ఉంటుంది. అందరికి సేమ్ లెవెల్‌లో ఉండదు. హ్మ్. ప్రతి ఒక్కరు ఎవరు తను ఇర్రేషనల్‌గా థింక్ చేస్తున్నాను అనుకోరు. హ్మ్. సో, రేషనల్‌గానే థింక్ చేస్తాననుకుంటారు. ఈ క్రమంలో మతం వస్తది. హ్మ్. మతము 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి దేవుడు, దేవుడిని రీచ్ అయ్యేటువంటి మతం. ఓకే. అది ఒక విధమైనది. ఇంకొకటి మతము ఒక గ్రూప్‌కి సంబంధించి. నేను ఆ మతానికి చెందాను. హ్మ్. అయితే ఈ క్రమంలో దేవుడిని మతం వాడుకుంటుంది. దేవుడికి మతం ఉండదు. దేవుడికి ఏ మతము ఉండదు. ఓకే. దేవుడికి మతం అవసరం లేదు. అవసరం లేదు. అండ్ దేవుడికి ఈ ప్రార్థనాలయాలు ఏమీ అవసరం లేదు. ఓకే. దేవుడికి ప్రచారం అవసరం లేదు. దేవుడికి మనకి మధ్య మీడియేటర్స్ కూడా అవసరం లేదు. రైట్. రైట్? దేవుడు ఒకరికి ఎక్కువ జ్ఞానం ఇచ్చి, ఇంకొకరికి తక్కువ ఇచ్చి, ఆ జ్ఞానం ఉన్నవాడితో మనం కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయడు. హ్మ్. దేవుడు కంప్లీట్ డిఫరెంట్. బట్ మనం సృష్టించుకున్న దేవుడు. అంటే మనిషి సృష్టించుకున్న దేవుడు. అంటే ఈ డిస్టార్షన్‌కి గురైన తర్వాత హుహు. ఈ దేవుడిని, ఈ మనిషి అది ఏ మతమైనా సరే, హ్మ్. ఆ మనిషి ఆ దేవుడిని ఈజీగా ఇంప్రెస్ చేసి దేవుడి ద్వారా మన పనులు చేపించుకోవచ్చు అని బలంగా విశ్వసిస్తూ ఉంటారు. ఓకే. ఇక్కడ ఒక కోరిక ఉంది. దేవుడిని ప్లీజింగ్ చేసేసి, దేవుడిని కాకాబట్టి, హుహు. లేకపోతే దేవుడిని ఇంకో విధంగా కానుకలో, లేకపోతే తన మొక్కులో ఏవో మొక్కులు ఇచ్చి ద్వారా యాహ్! దేవుడిని సాటిస్ఫై చేసి, అతని ద్వారా బెనిఫిట్లు పొందాలని మనిషి యొక్క ఆలోచనలో దేవుడిని మనిషి కొలుస్తూ ఉంటాడు. అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బిజినెస్ డీల్. అంతే ఎగ్జాక్ట్‌లీ. యాహ్! మనిషి తనకి ఏ ఆశ లేకపోతే, ఏ భయము లేకపోతే దేవుడి దగ్గరికి పోడు. అవసరానికే దేవుడు అనే వెళ్తాడు. కాన్సెప్టే అవసరం లేదు. యాక్చువల్‌గా యాహ్! మనిషికి అవసరం లేదు. హుహు. కానీ మనిషి తనలో ఉన్న దురాశని దేవుడి ద్వారా తీర్చుకోవడం కోసం పని మానేసేసి ప్రార్థించడం మొదలుపెడతాడు. హ్మ్. ఎందుకంటే తను చేసిన దానికంటే ఎక్కువ కావాలి. హ్మ్. అన్న దాంట్లో షార్ట్ కట్స్ వెతుకుతూ ఉంటాడు. హ్మ్. అందులో ముహూర్తాలు చూసుకుంటూ ఉంటాడు. జ్యోతిష్యం చూసుకుంటూ ఉంటాడు. లేకపోతేనేమో పూజలు చేస్తూ ఉంటాడు. లేకపోతే ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఒక కూలివాడికి హుహు. ఇప్పుడు దుర్ముహూర్తం ఉంది బాబు ఇవాళ వెళ్ళొద్దు కూలికి. రేపెళ్ళంటే తను నడవదు. ఒప్పుకోడు. వెళ్ళిపోతాడు. పొట్టకూటి కోసం వెళ్ళాల్సిందే. వెళ్ళిపోతాడు. హ్మ్. ఎక్కువ గూడా రేపెళ్తే ఎక్కువ కూలొస్తది అన్న ఒప్పుకోడు. కానీ ఒక బంగారం షాప్ అతనికో, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్‌కో, లేకపోతే ఒక సినిమా తీసేవాళ్ళకో, ఇది మంచి ముహూర్తం కాదు అంటే ఆగి, మంచి ముహూర్తం అని చెప్తే అది వచ్చేదాకా వెయిట్ చేస్తాడు. అంటే రెక్కాడితే గాని ఎందుకంటే డొక్కాడని వాడికి, ఆల్రెడీ రెక్కలు ఉన్న అంటే వాడికి తేడా. తను కష్టపడినంత వస్తే చాలు అనుకున్నవాడికి దేవుడితో పని లేదు. ఓహ్! ఓకే. తను కష్టపడిన దానికి కొద్దిగా ఎక్కువ కావాలి. తనకి ఫలితం ఎక్కువ కావాలి.
నేను చదివినంత మార్కులొస్తే పర్లేదు, ర్యాంకొస్తే పర్లేదు. కానీ నాకు ఖచ్చితంగా ర్యాంక్ రావాలన్నప్పుడు దేవుడు హ్మ్. కోరుకుంటాడు. అంటే దేవుడు ఉంటే అలా ఇస్తాడా అనే ఆలోచన ఉండదు. దేవుడు ఉంటే అలా ఇవ్వడు. నువ్వు మొక్కావు కాబట్టి నీకు సీట్ ఇచ్చేసేస్తే అది దేవుడి లక్షణం కాదు, దెయ్యం లక్షణం. అవును. కానీ మనం ఏం చేస్తామంటే అన్నీ అనైతికమైనటువంటివి దేవుడితో మనం అప్లై చేసుకుంటాం. అంటే దేవుడిని ప్లీజింగ్ చేస్తే నేను తక్కువ చదివినా నాకు సీట్ వచ్చేలాగా చేస్తాడు. ఎక్కువ చదివినోడిని పక్కన పెడతాడు. మనం కలెక్టర్‌కి లంచం ఇచ్చి గాని, లేకపోతే పొగిడి గాని పని చేపించుకుంటే ఏమంటాం? వాడిని మనల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. రైట్. దేవుడిని అంతే చేస్తాం. "నువ్వంత గొప్పవాడివయ్యా" అని పొగిడి, అతనికి కొన్ని కానుకలిచ్చి, అంటే లంచం అనుకోవచ్చు. లంచం ఇచ్చేసేసి పని చేపించుకోవాలని చూస్తున్నాం. అంటే ఈ లక్షణాలన్నిటికి లొంగుతాడు దేవుడు అని, వాటిని మనం చాలా పవిత్రంగా చూసుకుంటూ, వాటిని గ్లోరిఫై చేసుకుంటూ, హుహు. వీటి ద్వారా వ్యాపారాలు నడుస్తూ, మతాలు నడుస్తూ ఉంటాయి. కొన్ని వేల మతాలుంటాయి. ఓకే. దాదాపు ఇప్పుడు 4000 మతాలు. ఇప్పుడు ఎగ్జిస్ట్ అయిన మతాలు భూమి మీద 4000 మతాలున్నాయి. ఓన్లీ హిందూ మతంలోనే 12,000 శాఖలున్నాయి. హుహు. కొత్త మతాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొత్త శాఖలొస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇటువంటియన్నీ జరుగుతుంటాయి. ఈ క్రమంలో మనిషి దురాశకి దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ తెలియని శక్తి ఏదో ఉంటది. ఆ శక్తిని మనం రకరకాలుగా ప్రసన్నం చేసుకోవాలి. ఆ శక్తితోని ప్రసన్నం చేయగలిగినటువంటి మీడియేటర్స్ కొంతమందున్నారు. వాళ్ళు మత గురువులో, లేకపోతే పాస్టర్‌లో, పూజారిలో, ముల్లాలో, స్వామీజీలో, ఋషులనో ఏదో మొత్తానికి పేర్లు పెట్టుకొని, హుహు. ఆ దురాశ కొద్దీ మనుషులు వెతుకుతూ ఉంటారు. వీళ్ళకి మిరాకిల్స్ కావాలి. ఓకే. వీళ్ళకి కష్టపడితే ఫలితం వస్తే సరిపోదు. మిరాకిల్స్ కావాలి. మిరాకిల్ జరుగుతాయని నమ్ముతున్నారు. అటువంటప్పుడు వీటిని వ్యాపారం చేసుకోవడానికి రకరకాల మతాల్లో ప్రపంచవ్యాప్తంగా రకరకాల లెవెల్స్‌లో మతం పేరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రకరకాల లెవెల్స్‌లో ఈ మీడియేటర్స్ పుట్టుకొస్తారు. రైట్. వాళ్ళకి స్పెషల్ క్వాలిటీస్ ఉన్నట్టుగా, గాడ్ వాళ్ళని స్పెషల్‌గా పుట్టించినట్లుగా, హ్మ్. గాడ్‌కి వాళ్ళకి నీకంటే, నాకంటే ఎక్కువ దగ్గర సంబంధం డైరెక్ట్ కనెక్షన్ ఉంది. ఉన్నట్టుగా వాళ్ళు పుట్టిస్తుంటారు. యాహ్! ఇక్కడ మనము మనిషి యొక్క స్వభావం డిస్కస్ చేసాము. ఆ తర్వాత మతం యొక్క స్వభావం డిస్కస్ చేసాం. రైట్. ఈ మతం ఫాలో అయ్యేవాళ్ళు కూడా ఆ మతంతో ఐడెంటిఫై అయ్యేవాళ్ళు. అంటే ఒక వ్యక్తి దేనితో అయితే ఐడెంటిఫై అవుతున్నాడో దాన్ని చాలా పవిత్రంగా చూసుకుంటూ ఉంటాడు. దానిని డ్యామేజ్ చేస్తే అతను తట్టుకోలేడు. హ్మ్. తల్లిదండ్రుల్ని తిట్టినట్టుగా తను భావిస్తాడు. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి వచ్చింది. అవును. తను ఓన్ చేసుకున్నాడు. హ్మ్. ఒక వ్యక్తి తనని తిట్టినా ఓకే. కానీ తన ప్రొఫెషన్ తిడితే ఒప్పుకోడు. ప్రొఫెషన్‌తో ఐడెంటిఫై అవుతాడు. ఓకే. ఒక వ్యక్తి తనని తిట్టినా పర్లేదు. కానీ తన ఫేవరెట్ హీరోని తిట్టొద్దు. ఎవరైతే ఫ్యాన్స్ గ్రూప్‌తోని ఐడెంటిఫై అవుతాడు. అలాగే ఒక కులంతో ఐడెంటిఫై అవుతున్నాడు. తన కులాన్ని తిడితే ఒప్పుకోడు. అలాగే మతంతో ఐడెంటిఫై అవుతున్నాడు. తన మతాన్ని తిడితే ఒప్పుకోడు. అలాగే ప్రాంతంతో ఐడెంటిఫై అయ్యాడు. అవును. ప్రాంతాన్ని ప్రాంతాన్ని తిడితే ఒప్పుకోరు. అలాగే జాతితోనో, దేశంతో, దేశంతో. నేషనాలిటీతో ఐడెంటిఫై అవుతున్న వాళ్ళు దాన్ని ఏమన్నా కామెంట్ చేస్తే ఒప్పుకోలేరు. హ్మ్. ఇలా ఈగో చాలా దారుణంగా హర్ట్ అవుతది. కాబట్టి దీన్ని క్యాష్ చేసుకుంటూ దేశ నాయకుల దగ్గర నుంచి మత గురువుల దాకా వస్తూ ఉంటారు. ఇక్కడ మేము మీడియేటర్స్ దేవుడికి మాకు కొంత బిజినెస్ ఉంది. మీకు హెల్ప్ చేస్తాం. మీరు చేయలేని పని నేను చేస్తాను అని చెప్పి అతీంద్రియ శక్తులు ఉన్నాయి. అవి ఇలా ఇలా చేస్తే లొంగుతాయి అని చెప్తూ ఉంటారు. ఆ చెప్పే క్రమంలో ఈ జనాలు దురాశతోని వాళ్ళు చెప్పేయన్నీ రకరకాల లెవెల్స్‌లో నమ్ముతుంటారు. కొంతమంది జస్ట్ తలుసుకుంటారు దేవుడిని ప్రశాంతత కోసం. కొంతమంది కొద్దిగా ఎక్కువ పూజలు చేస్తారు. కొంతమంది ఇంకా మంత్రాలతో చేస్తారు. కొంతమంది తంత్రాలతో చేస్తారు. కొంతమంది బలులిస్తారు. ఈ మధ్య సూర్యాపేటలో తన 7, 8 నెలల బిడ్డని బలి. బలిచ్చింది. మనం చూసాము మదనపల్లిలో తన ఇద్దరు పిల్లల్ని తల్లి బలిచ్చింది. ఎందుకు? తన పిల్లల్ని చంపుకోవాలని అనుకోలేదు. కానీ తను నమ్ముతుందది. వాళ్ళేం నమ్ముతున్నారు? ఒక ఆత్మ ఉంటది. దాన్ని బయటికి తీసుకురావచ్చు. వాళ్ళేదో 'జగ్గి వాసుదేవ్‌దో' ఏదో ఫాలో అవుతున్నారు వాళ్ళు. 'జగ్గి వాసుదేవ్' వీడియోలు కూడా ఉంటాయి. చనిపోయిన దాన్ని వెనక్కి తీసుకురావడం. అవి చూసారు. వాళ్ళు నమ్మారు. దాన్ని ఫాలో అవుతున్నారు. తల్లి, బిడ్డలు కూడా అలాగే ఫాలో అయ్యారు. అలాగే జుట్టు ముడులేసుకున్నారు. తీసుకొస్తామని ఒక కుక్కని తీసుకొచ్చానని చెప్పింది. నేను తీసుకొస్తానని చెప్పి చెల్లిని చంపమంటే చెల్లిని చంపారు. చెల్లెళ్ళిపోయింది. ఎంతకి రావట్లేదు ఎంత చేసినా. చెల్లి రావట్లేదు కాబట్టి మళ్ళీ మిస్ అవుద్ది. నన్ను చంపితే నేనెళ్ళి ఆ చెల్లిని పట్టుకొస్తాను. నువ్వు చేద్దువుగానంటే తల్లి ఈ బిడ్డని చంపింది. అప్పుడు డంబెల్స్ పెట్టి కొట్టింది. ఆమె ఒక హైలీ ఎడ్యుకేటెడ్. ఒక ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌కి ప్రిన్సిపల్ ఆమె. వాళ్ళ హస్బెండ్ ఒక పీహెచ్‌డీ చేసినతను. హ్మ్. ప్రొఫెసర్ అతను. ఓకే. ఈమె గోల్డ్ మెడలిస్ట్. ఇంత ఉన్నవాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేశారు అనంటే లాజిక్ కోల్పోతారు. దురాశ ఉన్నప్పుడు.
దురాశ ఉన్నప్పుడు మనం లాజిక్ కోల్పోతాం. హుహు. సో, అలా కోల్పోవటం వలన మనం ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ క్రమంలో మీడియా గూడా వచ్చింది. ఈ మీడియాకి ఏం గావాలి? మీడియా బిజినెస్. ప్రభుత్వం గూడా బిజినెస్ అని నేనంటాను. గవర్నమెంట్ కూడా బిజినెస్సే. రైట్. మీడియా కూడా బిజినెస్సే. సో, ప్రైవేట్ మీడియా కూడా బిజినెస్సే. వీళ్ళు ఏదైతే ప్రజలు ఎక్కువ చూస్తారో దాన్ని చూపిస్తూ ఉంటారు. ప్రజలు ఎక్కువ ఏం చూస్తారు? సెన్సేషన్ ఎక్కువ ఇష్టపడతారు. నార్మల్‌గా ఉన్నది ఎవరు ఇష్టపడరు. అవును. ఏదో అపూర్వ శక్తులున్నాయనో, లేకపోతే అద్వితీయంగా ఏదో అయిపోతుంది, గొప్పగా ఉంటుందని బాగా గ్లోరిఫై చేయటము, లేకపోతే నెగెటివ్‌ని చూపించటం, హింసని, సెక్స్‌ని, అలాగే మతాన్ని గూడా హ్మ్. చూపిస్తుంటారు. మతంలో అతీంద్రియ శక్తులుంటాయి. ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి దాన్ని ఎక్కువగా గ్లోరిఫై చేసి చూపించడం వల్ల వాళ్ళకి బాగా బిజినెస్ నడుస్తది. అన్నిటికంటే పెద్ద బిజినెస్ ఈ భూమి మీద మనం ఏమనుకుంటామంటే అమెరికాలో వెపన్స్, ఆ తర్వాత ఫార్మా అనుకుంటాం. కానీ భూమి మీద అతి పెద్ద రెవెన్యూ జనరేట్ చేసేది మతం. రిలిజియన్. మతం. ఏ రిలిజియన్ అయినా సరే. అన్ని రిలిజియన్స్ కలిపి తీస్తే దాంట్లో కనీసం 10% కూడా ఆ టాప్ మోస్ట్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి ఇండస్ట్రీ ఇది ఉండదు. అవును. అంత రెవెన్యూ దీంట్లో జనరేట్ అవుతుంది. సో, కాబట్టి ఇది ఈ మీడియా కూడా దాన్ని చూపించడానికి ఇష్టపడుతుంది. దానికి వ్యతిరేకంగా మీడియా సర్వైవ్ అవ్వటం కష్టమవుతది. హ్మ్. దాన్ని ప్రమోట్ చేస్తే లాట్ ఆఫ్ బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి మార్నింగ్ లేసిన దగ్గర నుంచి అన్ని మతాలు ఆయా మీడియాలు ఆ మతాన్ని ప్రబోధించే వాళ్ళని చూపించడము, ప్రబోధించడము, ప్రమోట్ చేయడము చేస్తూ ఉంటే ఎందుకు అంటే వాళ్ళకి ప్రాఫిట్స్ కావాలి. వాళ్ళకి నిజంగా భక్తి ఉంటే వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు కదా! సో, కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్స్ కావాలి కాబట్టి చేస్తుంటారు. అలాగే గుడులు, మసీదులు లేకపోతే చర్చులు ఆదాయంతోనే లెక్క కడుతూ ఉంటారు. హ్మ్. హుండీ ఆదాయం ఎంత అవును. అనేది ముఖ్యం. అవును. సో, ఇలా ఇటువంటి క్రమంలో బిజినెస్ బాగా నడుస్తది కాబట్టి, ఆ బిజినెస్ ప్రాఫిట్స్ ఎక్కువున్నాయి కాబట్టి లాట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఒస్తది. లాట్ ఆఫ్ ఆహ్, దాన్ని మ్యానిప్యులేషన్స్, టెక్నాలజీని రకరకాలు వాడుకుంటూ దాన్ని డెవలప్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆ అమ్మాయో, అబ్బాయో ట్రాన్స్‌జెండరు శ్రీనివాస్. అఘోరి, యాహ్! అఘోరి అమ్మ అంటున్నారు, అఘోరి అంటున్నారు, అఘోరా అంటున్నారు. ఆ శ్రీనివాస్ వచ్చారు. ఇంతకుముందు గూడా అనేక చోట్ల జరుగుతూ ఉంటాయి. అఘోరాలు, నాగసాధువులు వీళ్ళ సూక్ష్మ రూపంలో వస్తారని రకరకాలు అన్నీ గూడా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. అదే అంటే విక్ ఎక్కడ చూడ విన్నారు గానీ ఎవరు చూసింది దాఖలాలు లేవు ఇవన్నీ. అంటే ఒకటేంటంటే కొన్ని లాజిక్ లేకుండా మన వాళ్ళు నమ్ముతూ ఉంటారు. హ్మ్. ఉదాహరణకు ధనలక్ష్మి యంత్రం అమ్మితే కొంటూ ఉంటారు. అవును. నిజంగా ధనలక్ష్మి యంత్రం పనిచేస్తే ఆ అమ్మేవాడు ఎందుకు అమ్ముతాడు? ఇంట్లో పెట్టుకొని డబ్బు సంపాదిస్తాడు. లేదంటే ఫ్రీగా అన్నా ఇస్తాడు. హ్మ్. డబ్బు కోసం అమ్ముతున్నాడు నీకు. అంటే అతనికి తెలుసు అది పని చేయదని. అంతే గదా! ఓకే. డబ్బు సంపాదించటం ఎలా అని పుస్తకం రాసిన వాడికి, డబ్బు సంపాదించడం తెలీదనే విషయం మనకు అర్థం కావాలి. హ్మ్. తెలిస్తే ఈ బుక్స్ రాయాల్సిన పని లేదు. డబ్బు సంపాదించుకుంటాడు. ఎలన్ మస్కో లేకపోతే అంబానీ, అదానీలు హౌ టు ఎర్న్ మనీ అని రాయరు కదా! బుక్స్ రాసి అమ్ముకోవాల్సిన అవసరం లేదు కదా! అవును. విజయానికి 5 మెట్లు, 6 మెట్లు అని బుక్స్ రాసే వాళ్ళకి విజయం సాధించడం ఎలాగో తెలియక ఈ పుస్తకాలు అమ్ముకొని బ్రతుకుతున్నారనే విషయం మనకు అర్థం కావాలి. యాహ్! బిల్ గేట్స్ 'హౌ టు గెట్ సక్సెస్' అనే బుక్ రాయాల్సిన అవసరం లేదు గదా! యాహ్! రాసుకొని అమ్ముకోవాల్సిన అవసరం అంతకంటే లేదు కదా! సో, ఇవన్నీ తెలియకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే లాజిక్ వాడకుండా బ్లైండ్‌గా టైటిల్ చూసి మనం ఫాలో అయిపోతాం. హ్మ్. అక్కడ అనేక బ్రెయిన్ వాష్ మతం అంటేనే మతికి చెందింది. మతి అంటే నా మతికి చెందింది. వేరే వాడు ఎంత చెప్పినా లాజికల్ చెప్పినా నేను యాక్సెప్ట్ చేయను అని డిక్లేర్ చేయటం. హ్మ్. నా మతంలో నా వాళ్ళు చెప్పింది గొప్ప. నువ్వేంది లాజిక్ అని చెప్పు. దీన్ని తప్పి నేను రాను అని డిక్లేర్ చేయటం. అసలే మనిషి ఇర్రేషనల్. నేను ఇర్రేషనల్‌గానే ఉంటాను అని డిక్లేర్ చేయటం మతం. అది ఏ మతమైనా, ఏ మతం ఆ మతం. మతంలో రేషనాలిటీకి అవకాశం లేదు. మతం అంటే నమ్మమని. మతం అంటే అనుసరించమని. ఫాలో అవ్వమని. ఫెయిత్ ఉండాలి. ట్రస్ట్ ఉండాలి. హ్మ్. విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే మతం పనిచేస్తది. హ్మ్. ప్రశ్నించొద్దు. విశ్వాసం మాత్రమే ఉండాలి. కాబట్టి ఆ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? సహజంగా ఎవరి మీద ఉంటది? మనం ఎవరైతే ఈగో సాటిస్ఫై చేస్తుందో మన చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళ మీద ఉంటుంది. లేదంటే ఎవరైతే ఎక్కువ ఆశ చూపిస్తారో వాళ్ళ మీద ఉంటుంది. రైట్. ఎక్కువ వడ్డీ ఇస్తారంటే వాళ్ళని నమ్మేస్తూ ఉంటాం. అవును. కదా! డౌట్ పడం. అలాగే మన ఈగో సాటిస్ఫై చేసేది ఎక్కువ నమ్మకం. అలా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఆ మతం ఉంటది. రైట్? ఆ క్రమంలో వీళ్ళొచ్చి రకరకాలు చెప్తూ ఉంటారు. చెప్పిన దాంట్లో క్వెషన్ ప్రశ్నించాను. సూక్ష్మ రూపంలో వస్తారు ఈ నాగసాధువులు. అంత సూక్ష్మ రూపంలో ఉంటే నాగసాధువులు అక్కడ హిమాలయాల్లో ఉంటే పక్కనే ఉన్న చైనాను ఆక్యుపై చేసింది గదా! మన భూమిని. దాన్ని విడిపించొచ్చు గదా! పాకిస్తాన్ చాలా ఆక్యుపై చేసింది గదా! సూక్ష్మ రూపంలో ఇంత శక్తి ఉన్నోళ్ళు విడిపించొచ్చు గదా! అంత సూక్ష్మ రూపంలో వచ్చేవాళ్ళు.
సూక్ష్మ రూపంలో మనలాగానే వస్తారు. చక్కగా మామూలుగానే వస్తారు. అంటే మనలాగా టీ షర్ట్‌లు, జీన్స్‌లు ఏసుకోకపోవచ్చు. వాళ్ళ వాళ్ళు వేషధారణ మతాన్ని విశ్వసిస్తారు. డిఫరెంట్. అక్కడికొచ్చినప్పుడు ఆ వేషధారణలో యాహ్! ఉండొచ్చు. యాహ్! వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదంటే వస్తారు. మన ట్రైన్‌లోనే వస్తారు. మనతో పాటే వస్తారు. మన పక్కనే ఉంటారు. మన పక్కనే కొంతమంది వాళ్ళకి కూడా హ్యాబిట్స్ ఉంటాయి. సమోసాలు తింటారు, టీలు తాగుతారు. కొంతమంది గంజాయి తాగుతారు. కొంతమంది ఆల్కహాల్ తాగుతారు. అక్కడ మాత్రం అది చేసేసి వెళ్ళిపోతారు. దాన్ని సూక్ష్మ రూపంలో వస్తారని అది ఇది అని రకరకాలుగా ప్రమోట్ చేస్తే ఏమవుతుంది మన ఈగో సాటిస్ఫై అవుతుంది. మన ధర్మంలో ఇంత గొప్పతనం ఉంది. మన మతంలో ఇంత గొప్పతనం ఉంది. అన్ని మతాల్లో అంతే ఉంటది. ఈ మతమే కాదు. ప్రతి మతంలోనూ అంతే ఉంటది. మనకేంటంటే మన డిస్టార్టెడ్ ట్రూత్ కాబట్టి మన ఈగో సాటిస్ఫై చేస్తుంది. వెంటనే దాన్ని క్వెషన్ చేయకుండా యాక్సెప్ట్ చేసేస్తాం. ఆ యాక్సెప్ట్ చేసినప్పుడు కొంతమందికి ఈజీగా నమ్ముతారు కాబట్టి ఆ వేని వాళ్ళ యొక్క వ్యాపారానికో లేకపోతే వాళ్ళ బ్రతుకు తెరువుకో నమ్ముకుంటూ ఉంటారు. ప్రొడక్ట్‌లు అమ్ముతూ ఉంటారు. రకరకాలైనటువంటి మెథడ్స్, స్ట్రాటజీస్ అమ్ముతూ ఉంటారు. అలాగే ఇక్కడికొచ్చేసేసి మేమేదో రక్షిస్తామని చెప్పి ట్రాన్స్‌జెండర్ శ్రీనివాస్ రావటం. ఆ తర్వాత నేను వాళ్ళని నరికేస్తాను, వీళ్ళని నరికేస్తాను, కత్తిపెట్టి ముస్లింలని కొంచెం నరికేస్తాను. ప్రొవోకేటివ్ ఇవన్నీ ప్రొవోకేట్ చేస్తే ఆహా! చేస్తూ ఓహో! మన కోసం ఒక పెద్ద శక్తి వచ్చింది. మన అవును. కథల్లో చెప్పారు గదా! మన పురాణాల్లో చెప్పారు గదా! అని నమ్ముతారు. ఖురాన్‌లో చెప్పారు గాని వాళ్ళు నమ్ముతారు. ఇలా రకరకాలుగా నమ్మటంతోని వాళ్ళ వే ఈజీ అయిపోతుంటది. ఓకే. ఆ క్రమంలో వచ్చినప్పుడు ఇందాక జయసింహ గారు చెప్పినట్టుగా ధర్మం కోసం వచ్చి తన ధర్మం హ్మ్. చేసుకుంటున్నాడు. ఫండింగ్ ఇస్తే ఆశ్రమం పెడతా అంటున్నాడు. అలాగే వచ్చేసి కళ్యాణం, లోక కళ్యాణం కోసం వచ్చినతను తన తన కళ్యాణం కళ్యాణం. చేసుకుంటాడు. వాళ్ళు మామూలు మనుషులే. వాళ్ళ నుంచి మిరాకిల్స్ ఎక్స్‌పెక్ట్ చేయటం మన తప్పు. రైట్. వాళ్ళంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు అన్నది మన తప్పు. వాళ్ళట్లా నటిస్తూ ఉంటారు. అవును. వాళ్ళు గూడా అనుకుని నమ్ముతూ కూడా ఉండొచ్చు. ఓకే. కానీ వాళ్ళు మామూలు మనుషులే. వాళ్ళకి సెక్షువల్ డిజైర్స్ ఉంటాయి. ఉండాలి కూడా ప్రతి మనిషికి మనిషి అన్నవాడు సెక్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఉండాలి. అవి లేవు అని మనం నమ్మటం అనేది మన పొరపాటు. పొరపాటు. ఆ క్రమంలో ఆశతోని ఆ అమ్మాయిని ఇతనెళ్లి ఏమి తీసుకురాలేదు. వాళ్ళే పూజకి పిలిసారు. అవును. వాళ్ళే పూజకు పిలిచారు. పూజకి పిలిస్తే వచ్చారు. వెళ్లారు. అంటే అవును. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారనేది అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఒక ఇంట్లో అందరూ ఒకే స్థాయిలో ఎందుకు నమ్ముతారు? ఒకరు ఎక్కువ నమ్మొచ్చు. ఒకరు తక్కువ నమ్మొచ్చు. ఒక క్లయింట్ తను క్షుద్ర పూజలు చేస్తున్నాడు. ఆ పిల్లవాడు 16 ఇయర్స్ పిల్లవాడు. హ్మ్. అన్నీ తీసుకెళ్ళి ఒక ఆవిడ క్షుద్ర పూజలు చేస్తే ఆమెకి ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తారు. శ్మశానాలకెళ్తారు. ఏవేవో చేస్తూ ఉన్నారు. రకరకాల బొమ్మలుంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ పేరెంట్స్ వచ్చి అంటారు, "మేమెప్పుడు ఇట్లా చేయలేదండి." మీరేం చేస్తారంటే, "మేము మంత్రం వర్క్ చేస్తాం సార్." వీడు తంత్రానికి కూడా వెళ్ళిపోయాడు. మేమెప్పుడు ఇట్లా పేరెంట్స్ వల్లే వచ్చిందన్నాను నేను. పేరెంట్స్ వల్ల కాలేదు సార్. మేమెప్పుడు క్షుద్ర పూజలు చేయలేదు కదా! మీ పేరెంట్స్ మంత్రం చేసేవాళ్ళు అంటే, నో. మీ పేరెంట్స్ మామూలుగా పూజ పూజ చేసుకునేవాళ్ళు చేశారు. ఎప్పుడన్నా అప్పుడప్పుడు చేసుకునేవాళ్ళు అంతే. సో, లెవలప్ అవుతుంది. వాళ్ళ నుంచి వాళ్ళున్నట్టు మీరు ఉండలే గదా! వాళ్ళని మించి ఒక అడుగు మీరెటో ఏసారు. మీ కొడుకు ఇంకొక అడుగు ఏసాడు. హ్మ్. ఇంకొకరు ఇంకొక మతంలోకి మారొచ్చు. ఇంకొకరేమో రేషనలిస్ట్‌గా మారొచ్చు. ఏదో ఒకటి మారుతూ ఉంటారు. కానీ ప్రభావం పేరెంట్స్ వల్లే వస్తుంది. పునాది ఎక్కడి మీరేం నుంచి జెప్పారు? ప్రశ్నించొద్దు, ఫాలో అవ్వమన్నారు. హ్మ్. అది మీరు మంత్రాన్ని ఫాలో అయ్యారు ప్రశ్నించకుండా. వాడు తంత్రాన్ని గూడా ఫాలో అయ్యాడు. ఇంకోటేదో ఫాలో అవుతుంటాడు. ఇంకోడు బలులిస్తాడు. ఇంకోటేదో చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఒక ఫ్యామిలీలో అతన్ని ఎవరు ఒక అఘోరా అని పేరు మీద ఉన్న అతను వ్యక్తిని పిలిసి పూజ చేపించడానికొచ్చారంటే, వాళ్ళు ఆ శక్తుల్ని నమ్ముతున్నారు. ఏదో మిరాకిల్ ఉంటదని అతను పూజ చేస్తే వాళ్ళకేదో వాళ్ళ కుటుంబానికేదో మంచి జరుగుతుందని నమ్ముతున్నారు. ఆ దురాశ వలన వాళ్ళు పిలిసారు. ఆ దురాశలో ఈ అమ్మాయి మరింత అమాయకంగాను, తెలివిగాను ఉండొచ్చు. ఇప్పుడు ఈమె అమాయకురాలంటే వాళ్ళెవరు మరి? వాళ్ళు దురాశపరులు. ఆమె ఒక అడల్ట్. ఆమెకు నచ్చింది. ఆమెకి పేరెంట్స్ దగ్గర, అన్న దగ్గర ప్రేమ దొరకలేదేమో! తెలియదామెకు. ప్రతి ఆడపిల్లకి మేల్స్ పేరెంట్ ఫస్ట్ లేదంటే ఫాదర్ లేదంటే బ్రదర్. బ్రదర్ దగ్గర కూడా దొరకకపోతే ఎవరైతే కొంచెం ప్రేమ చూపించినా వాళ్ళకి ఈజీగా లొంగిపోతారు. ఈ శ్రీనివాస్ ప్రేమగా మాట్లాడాడు. స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె హ్మ్. పట్ల కేర్ తీసుకుంటున్నప్పుడు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇట్ ఈస్ కామన్ అండ్ తప్పేమి లేదు అందులో. ఇప్పుడు నువ్వు అతన్ని పిలిసి పూజ చేస్తే లేని తప్పు. ఆ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకుంటేనో, అతనితో వెళ్తేనో తప్పేంటి? వాళ్ళిద్దరు ఇష్టపడి వెళ్లారు. అఘోరా కాబట్టి పెళ్లి చేసుకోవద్దు. అఘోరా మానేస్తాడు ఏమైంది? అఘోరాలు పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనేది ఖచ్చితమైన రాజ్యాంగంలాగా ఎక్కడ ఉండదు గదా! అయితే ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక సగటు ప్రేక్షకుడికి, ఒక సగటు మనిషికొచ్చే డౌట్ ఏంటంటే, హ్మ్. శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి హ్మ్. ట్రాన్స్‌జెండర్‌గా మారాడు. అంటే హి వాంట్స్ టు బి ఎ వుమెన్. హ్మ్. థట్ ఈస్ క్లియర్. హ్మ్. ట్రాన్స్‌జెండర్స్ అందరూ కూడా ఒక వుమెన్‌గా ఉండాలన్న కోరికతో మారిన వాళ్ళే. సో, హి గాట్ ఆపరేటెడ్. అతను ఒక స్త్రీలాగా మారడానికి తన అన్నీ కోల్పోయాడు. హ్మ్. సిద్ధపడ్డాడు. ఈ వ్యక్తి మళ్ళీ సడెన్‌గా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? హ్మ్. అంటే ఇది ఎలా చూడాలి? దీన్ని ఏ అంటే ఏ విధంగా ట్రాన్స్‌జెండర్స్ అనేవాళ్ళు బై బర్త్ వాళ్ళకి
మేల్ ఆర్గాన్స్‌తో పుట్టి ఫీమేల్ హార్మోన్స్ కానీ, లేదంటే ఫీమేల్ ఆర్గాన్స్‌తో పుట్టి మేల్ హార్మోన్స్ మేల్ కానీ హార్మోన్స్. డామినేట్ చేస్తూ అవును. ఉంటాయి. ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతదంటే, ట్రాన్స్‌జెండర్ అంటే జెండర్ ట్రాన్స్ అంటే మారటం. మారడం. తను ఒక లింగం అంటే ఒక సెక్స్‌లో ఉన్నాడు. ఆహార్యం మాత్రము ఇంకొక సెక్స్‌లో కావాలనుకుంటున్నాడు. జెండర్ మారింది. జెండర్ మార్చుకున్నాడు. ఆ తర్వాత దాంట్లో కొంతమంది ఏం చేస్తారంటే సర్జరీ చేపించుకొని కంప్లీట్ ఫీమేల్‌గా మారటం, మేల్‌గా మారటం ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళకి రీప్రొడక్షన్ సాధ్యపడకపోవచ్చు. కొంతమందికి సాధ్యం కూడా పడొచ్చు. హ్మ్. దాంట్లో కూడా మళ్ళీ లెవెల్స్ ఉంటాయి. కొంతమంది పెనిస్ ఉంటుంది. బ్రెస్ట్ కూడా ఉంటుంది. యాహ్! కొంతమందికి పెనిస్ ఉంటుంది. మళ్ళీ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కూడా ఉంటాయి. హ్మ్. ఇట్లా రకరకాల లెవెల్స్‌లో ఉండొచ్చు. వాటిని కొన్ని సర్జరీ చేసి తీసేయటము, సర్జరీ చేసి అడ్జస్ట్ చేయటము, చేయలేకపోవడం ఇట్లా రకరకాలు ఉండొచ్చు. సో, ఈ క్రమంలో కొంతమంది ఏం చేస్తారంటే, ఈవెన్ మేల్ కూడా ఫీమేల్‌గా సర్జరీ చేపించుకొని మన బ్యాంకాక్ లాంటి చోట ప్రాస్టిట్యూషన్ చేస్తూ ఉన్నారు. రైట్. అలాగే ట్రాన్స్‌జెండర్స్ కూడా వాళ్ళు సర్జరీ చేపించుకుంటున్నారు కొంతమంది. కొంతమంది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటారు. ఈ క్రమంలో అతను ట్రాన్స్‌జెండర్ అని మనకు కొన్ని వచ్చిన వార్తలే. నిజానికి అతను డిస్క్లోజ్ చేసాడో లేదో తెలీదు. మనకు తెలీదు కదా! సో, ట్రాన్స్‌జెండర్ అని అంటున్నారు. ట్రాన్స్‌జెండర్ ఓకే. తను అంటే వీళ్ళు అఘోరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమంటున్నారంటే, మేము సెక్స్‌ని శివుడి కోసం వదిలేస్తాము. దానికోసం ఏదో నరాన్ని మేము కొట్టుకుంటాము. ఇక మరి అంటే న్యూరలాజికల్లీ దాన్ని డ్యామేజ్ చేసుకొని, ఎరెక్షన్ అనేది రాకుండా చేసుకుంటామని ఎవరో ఆయన చెప్తున్నాడు. హుహు. అట్లా కూడా చేస్తూ కూడా ఉండొచ్చు. మత విశ్వాసాలు అలాగే చేస్తూ కూడా ఉండొచ్చు. ఓకే. ఒకవేళ వాళ్ళకి ఇంటర్‌కోర్స్ ఇవన్నీ లేకపోవచ్చు కూడా. చేసే సామర్థ్యం ఉందో లేదో మనకు తెలీదు. లేకపోవచ్చు, ఉండొచ్చు కూడా. ఓకే. లేకపోయినా పెద్ద ఇబ్బందేం కాదు ఫీమేల్‌కి. ఈవెన్ ఫీమేల్ కూడా లెస్బియన్ ఉంటారు కదా! యాహ్! ట్రూ. ఈ ఎగ్జాక్ట్‌లీ. లెస్బియన్ చక్కగా ఉండగలుగుతున్నప్పుడు ట్రాన్స్‌జెండర్‌తో ఉండటానికి ఏంటి అభ్యంతరం? యాహ్! చక్కగా ఉంటారు. వాళ్ళ మనసులు కలిసినాయి. సెక్స్ కావాలంటే వాళ్ళకున్నటువంటి మార్గాల్లో వాళ్ళేదో పొందుతూ ఉంటారు. హుహు. ఫీమేల్ సెక్సువల్ ఎంజాయ్ చేస్తున్నారు. మేల్ ఎంజాయ్ చేస్తున్నారు. హోమోసెక్షువల్ ఈస్ నాట్ ఇల్లీగల్. బట్ నాట్ కల్చరల్. బట్ రీప్రొడక్షన్‌కి పని చేయకపోవచ్చు. హ్మ్. బట్ అలాగే ట్రాన్స్‌జెండర్ ఎవరితో సెక్స్ చేసినా అది హోమోసెక్షువలే అవుతుంది. బికాజ్ వాళ్ళు మేల్ కాదు, ఫీమేల్ కాదు. మేల్‌తో చేసిన హోమోసెక్షువలే. ఫీమేల్‌తో చేసిన హోమోసెక్షువల్. ఓకే. సో, కాబట్టి ట్రాన్స్‌జెండర్ మేల్ సెక్స్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు ట్రాన్స్‌జెండర్ ఫీమేల్ సెక్స్‌లో పార్టిసిపేట్ చేసడానికి అభ్యంతరం ఏంటి? వాళ్ళ ఇష్టం అది. సో, షుడ్ వి కన్సిడర్ దట్ ఈ ట్రాన్స్‌జెండర్ ఎవరైతే ఉన్నారో హి ఆర్ షీ ఈస్ యాక్చువల్లీ బైసెక్షువల్ హూ వాంట్స్ టు బి ఎ వుమెన్ అట్ ది సేమ్ టైమ్ హి వాంట్స్ బోత్ అంటే ఇక్కడేంటంటే యాక్చువల్లీ ఉండేదేంటంటే ఆ శరీరానికి హెటెరోసెక్షువల్ ఆర్ హోమోసెక్షువల్ అనేది ఉండదు. ఓకే. శరీరానికి పెనిస్‌కి ఒక వెజైనా ఆర్ హోల్ కావాలంతే. ఓకే. ఆల్ హోల్స్ ఆర్ సేమ్ ఫర్ బాడీ. రైట్? సో, అటువంటప్పుడు మనసుకు మాత్రమే తెలుసు. మేల్‌కి ఫీమేల్ కావాలి. ఫీమేల్‌కి మేల్ కావాలి. మనసుకు మాత్రమే తెలుసు. శరీరానికి అదైతే కంఫర్ట్ ఉంది కాబట్టి అట్లా చేస్తుంది. ఒకవేళ ఫీమేల్ దొరకకపోతే మేల్‌తో కూడా సెక్స్ చేస్తారు. హ్మ్. మనము 'జురాసిక్ పార్క్' సినిమాలో చూసాం. అతను ఒకటే జెండర్ ఉన్నటువంటి ఆ యొక్క డైనోసార్స్‌ని పెట్టి వీళ్ళు సెక్స్ చేసుకోవు, రీప్రొడక్షన్ జరగదంటే, ఇంకో సైంటిస్ట్ చెప్తాడు అది రాంగ్ అది. అలా ఎప్పుడు ట్రై చేయకూడదు. ఒకటే జెండర్‌ని పెట్టకూడదు. ఒకవేళ పెట్టినా సరే అవి జెండర్ మార్చుకుంటాయి. హ్మ్. ఒక పర్టిక్యులర్ జాతి కప్పల్ గురించి చెప్పాడు. ఆ కప్పల్‌లో ఫీమేల్ దొరకకపోతే అందులో ఒక మేల్ ఫీమేల్‌గా మారిపోయి సెక్స్‌లో పార్టిసిపేట్ చేస్తూ అది ఫీమేల్‌గా మారిపోయి రీప్రొడక్షన్ కూడా సాధ్యపడతది రీప్రొడక్షన్ గూడా. ఓకే. అని చెప్పాడు. ఓకే. దాని తర్వాతనే సరీసృపాలు, రెప్టైల్స్ ఏదైతే ఉందో అదే డైనోసార్స్ కాబట్టి దీనికి కూడా అవకాశం ఉంటదనుకుంటే, నిజంగా అతను చెప్పినట్టే జరిగి రీప్రొడక్షన్ వచ్చేసింది. హ్మ్. అట్లా ఎప్పుడైతే ఫీమేల్ దొరకదో మేల్ సెక్స్ చేస్తారు. ఎప్పుడైతే మేల్ దొరకదో ఫీమేల్ సెక్స్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడ మనకి బ్యాంకాక్‌లో ప్రాస్టిట్యూషన్ ఎక్కువుంటది. థాయిలాండ్‌లో. ఎందుకుంది? థాయిలాండ్‌లో ప్రాస్టిట్యూషన్ లీగల్ కాదు. ఓకే. స్టిల్ ఎందుకు అక్కడ ఉంది అనంటే, వియత్నాం వార్ అప్పుడు అమెరికన్ సైనికులకి వాళ్ళకి ఫీమేల్ లేకపోతే మేల్ సెక్స్‌లో పార్టిసిపేట్ చేసే అవకాశాలుండి, రకరకాల సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ వచ్చి ఇబ్బందులయ్యే అవకాశం ఉంది కాబట్టి, కొంతమంది ప్రాస్టిట్యూషన్‌ని హైర్ చేసుకొని తీసుకొచ్చి అమెరికా వాళ్ళ సైనికులకి అక్కడ పెట్టి సప్లై చేసింది. ఓకే. అక్కడి నుంచి అది లైక్ సెక్స్‌కి ఒక హబ్ కింద, ప్రాస్టిట్యూషన్‌కి ఒక హబ్ కింద మారింది. రైట్? అలా మనం చూసినట్లయితే ఎక్కువ ఈ నేవీలో ఉండేవారు. మిలిటరీలో ఉండేటువంటి హోమోసెక్షువల్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అలాగే ఫీమేల్ కూడా చేస్తూ ఉంటారు. ట్రాన్స్‌జెండర్ మేల్ చేస్తూ ఉంటారు. ట్రాన్స్‌జెండర్ ఫీమేల్ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళ మధ్య సెక్స్‌కి అవకాశం ఉంది. అది వాళ్ళిష్టం. వాళ్ళిద్దరూ ఎలా సెక్స్‌ని ఎంజాయ్ చేస్తారు ఏంటి దట్ ఈస్ దేర్ విష్. అది వాళ్ళ పర్సనల్ కూడా. హుహు. కాబట్టి దానికి మనకి చట్టం అభ్యంతరం చెప్పట్లేదు. కల్చర్ మాత్రమే ఒప్పుకోవట్లేదు. ఓకే. కల్చర్ మారుతూ ఉంటుంది. కల్చర్ స్థిరంగా ఉండదు. చట్ట ప్రకారం అది రైటా? రాంగా?
చట్టంకేమో అభ్యంతరం లేదు. వాళ్ళిద్దరు అడల్ట్స్. వాళ్ళిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, వాళ్ళిద్దరు ఇష్టపడి సెక్స్‌లో పార్టిసిపేట్ చేసినా, ఒక దగ్గర ఉన్నా చట్టానికి ఏ అభ్యంతరం లేదు. పెళ్ళికి రిజిస్ట్రేషన్ ఇస్తదా లేదా అనేది చట్టాన్ని బట్టి ఉంటుంది. ఇచ్చినా, ఇవ్వకపోయినా సరే వాళ్ళిద్దరూ కలిసి జీవించేటువంటి అయితే హక్కు సార్ చట్టం ఇప్పుడు ఇస్తుంది. ఇప్పుడు చాలా వరకు టెలివిజన్ ఛానల్స్‌లో, ఈ డిబేట్స్‌లో చాలామంది ఏమంటున్నారంటే, ఈ అమ్మాయి పేరు హర్షిని ఆర్ ఇతడు శ్రీనివాస్ సో కాల్డ్ అఘోరి. వీళ్ళిద్దరిట్లో ముఖ్యంగా ఈ అమ్మాయి ఆరోగ్యం లేకపోతే మానసిక పరిస్థితి అంత బాగాలేదు అని. కొంతమంది ఏమంటున్నారంటే వశీకరణ చేశారు. అందుకే ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుందంటే, ఇంకొంతమంది సైకలాజికల్‌గా ఆ అమ్మాయి కొంచెం డిస్టార్ట్ అయ్యి ఉంది. అందుకోసమే తనకి ఒక ట్రీట్మెంట్ ఇస్తే తను మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. నిజంగా ఇది నిజమే అంటారా? లేదు. లేకపోతే తను ఇది సరిగ్గానే ఉందంటారా? హ్యూమన్ సైకాలజీ అంటే మన యొక్క సైకాలజీ లేదా మన కల్చర్ ఏంటి అనంటే, తమకు నచ్చనట్టుగా ఎవరైనా బిహేవ్ చేస్తే వాళ్ళు సైకలాజికల్ ప్రాబ్లమ్‌లో ఉన్నట్టు అని ఓకే. డిజార్డర్. డిక్లేర్ చేసేస్తారు. యాహ్! ఓకే. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్. హుహు. బట్ ఆమెకు ప్రేమ అక్కడ లభించింది. వశీకరణాలంటూ ఏమి ఉండవు. వశీకరణాలు, మందు పెట్టటాలు ఇటువంటివి ఏమి జరగవు. హుహు. అలా జరిగితే ఈజీగా మన మిలిటరీ పీపుల్‌ని వశీకరణ చేసేస్తారు. ఓకే. లేదా మన మిలిటరీ పీపుల్ ఎళ్లి వేరే వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళనో ఎవరినో వశీకరణ చేసేయొచ్చు కదా! ఇన్నిన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి మిలిటరీని అక్కడ పెట్టి చేయాల్సిన అవసరం ఏముంది? ఈ వశీకరణాలు ఇవేమీ ఉండవు. మందు పెట్టటాలు గూడా ఉండవు. ఆమెకు అతను చాలా ప్రేమగా వ్యవహరించాడు. ఆమె జీవితంలో అది చాలా గొప్ప ప్రేమ. రైట్. ఎందుకంటే ఆ మాత్రం ప్రేమ గూడా ఎక్కడ దొరకలేదు తనకి. కాబట్టి గొప్ప ప్రేమ. ఆ ఏజ్‌లో ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్ అంటారు. హుహు. ఒక స్టేజ్. ఇంటిమేట్ ఫ్రెండ్ ఆర్ ఒంటరిగా అయిపోవటం. ఆ స్టేజ్ అది. 20-30 ఇయర్స్ నా ఏజ్ అంటారు. ఆ ఏజ్‌లో ఇంటిమేట్ ఫ్రెండ్ దొరికితే వాళ్ళు రొమాంటిక్ పార్ట్నర్ అవుతారు. వాళ్ళని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ఆ ఏజ్‌లో 30 దాటిన తర్వాత పెళ్ళికి అవకాశాలు తక్కువుంటాయి. ఇప్పుడంటే ఏదో కట్నం కోసమో, తోడు కోసం ఏదో చేసుకుంటున్నారు. మామూలుగా అయితే 20-30 ఇయర్సే పెళ్ళికి ఏజ్. హ్మ్. ఈ క్రమంలో ఆ ఏజ్‌లో ఉన్న అమ్మాయి తనకొక ఇంటిమేట్ ఫ్రెండ్ కావాలి. అది అతను చక్కగా ప్రొవైడ్ చేశాడు శ్రీనివాస్. ప్రొవైడ్ చేసినప్పుడు అతను అఘోరినా, ఇంకోటా అనవసరం. హ్మ్. స్వామీజీలని గూడా ప్రేమిస్తూ ఉంటారు. సన్యాసుల్ని ప్రేమిస్తూ ఉంటారు. యాహ్! ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రేమ లభించింది. ఒక్కొక్కసారి ఎలా ఉంటదంటే ఒక క్లయింట్‌ని నేను ఆమె హైలీ ఎడ్యుకేటెడ్ అమ్మాయి. ఓకే. చదువుకున్న అమ్మాయి వచ్చింది. నేనేం అడగలే. "బ్రేక్‌ఫాస్ట్ చేసావా అమ్మా?" అని అడిగానంతే. కళ్ళెమ్మట పొట పొట నీళ్ళు కారిపోతుంది. ఏంటమ్మా అంటే, "నా లైఫ్‌లో ఇంతవరకు" బాగా డబ్బున్న అమ్మాయి. "నా లైఫ్‌లో ఇంతవరకు ఎవరు నన్ను బ్రేక్‌ఫాస్ట్ చేసావా అని అడగలేదు సార్." అంత సెన్సిబుల్‌గా ఉంటారు. అంత వల్నరబుల్‌గా ఉంటారు. అలా ఈ అమ్మాయి ఎటువంటి పరిస్థితిలో ఉందో తెలియదు. హ్మ్. ఆ పరిస్థితిలో అతను ప్రేమగా మాట్లాడాడు. తను ఎమోషనల్ సెక్యూరిటీ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆమెకి ఇష్టం ఏర్పడింది. సో, ఆమె అదే కూడా అడల్ట్ కాబట్టి అతనితో వెళ్ళే అవకాశాలుంటాయి. సో, ఇప్పుడు నా ప్రశ్న గూడా అదే. అంటే తను చాలా వల్నరబుల్ సిట్యుయేషన్ ఉంది కాబట్టే ఇప్పుడు తనకి అట్రాక్ట్ అయింది. దట్ ఈస్ నాట్ సైకలాజికల్ ప్రాబ్లమ్. దట్స్ నాట్ ఎ సైకలాజికల్ సైకలాజికల్ ప్రాబ్లమ్. అంటే ప్రాబ్లమ్ తనకు కాదు. ఒకవేళ వల్నరబుల్ సిట్యుయేషన్ బికాస్ ఆఫ్ హర్ ఫ్యామిలీ ఉంది. తన బ్యాక్‌గ్రౌండ్ అలాంటిది. అంతే గదా! ఇప్పుడు మీకు ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని ఎందుకెళ్తది? ఈ ఫ్యామిలీ కంటే బెటర్ లైఫ్ ఉంటదని. హుహు. అది ఎంత అనేది డిపెండ్స్ ఆన్ ఆ ఫ్యామిలీని బట్టి ఉంటది. ఓకే. కదా! ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ అతను పెళ్లి చేసుకొని వెళ్ళిపోదామని చూస్తది. డబ్బుని ఆమె సెక్యూరిటీ కింద ఫీల్ అవుతూ ఉంటది. ఓకే. ఒక లోయర్ మిడిల్ క్లాస్ అమ్మాయి కనీసం మిడిల్ క్లాస్ అతని దగ్గరికి వెళ్ళాలని చూస్తది. లేకపోతే ఇంకోటేదో క్వాలిటీ ఇస్తాను. హ్మ్. ఇప్పుడు ఆమె వల్నరబుల్‌గా ఉంది కాబట్టి ఎళ్ళిందంటానికి లాభం లేదు గదా! అలా కాదు. అక్కడ ఉన్న స్థితిలో ఆ ఫీమేల్ తనకి ప్రేమను అందించిన వాళ్ళ దగ్గరికి వెళ్తది. హుహు. అదేమి ఎక్స్‌ప్లాయిటేషన్ కాదు. అదేం మానిప్యులేషన్ కాదు. బికాజ్ ఇద్దరు అడల్ట్స్ ఉన్నారు. ఇద్దరికీ కాన్షియస్‌గానే డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళేదో డ్రగ్స్ తీసుకునో, లేకపోతే ఆల్కహాల్ సేవించో, లేకపోతే ఆహ్, ఇన్సేన్ పిచ్చి ఉన్నవాళ్ళు కాదు. అటువంటిదుంటే మనకు ముందే ఆ కేస్ తెలుస్తది గదా! ఓకే. అటువంటి ట్రీట్‌మెంట్‌లేమి ఆమెకు నడవలేదు. అతనికి నడవలేదు. కాబట్టి వాళ్ళు కంప్లీట్‌గా కాన్షియస్‌గా తీసుకున్న డెసిషన్ దానికి మనకు నచ్చలేదంతే. మన కల్చర్‌కి నచ్చలేదు. పేరెంట్స్‌కి నచ్చలేదు. లేదంటే ఈ సమాజానికి నచ్చలేదు. ఒక అఘోరా ఏంటి పెళ్లి చేసుకోవటం ఏంటి? సో వాట్ అఘోరా అయ్యాడు. అఘోరా మానేస్తాడు లేకపోతే. పెళ్లి ఓకే. చేసుకుంటాడు. అది అంటే అతని యొక్క హక్కు అది. అంటే ఒక సొసైటీ పెట్టుకున్న లిమిటేషన్స్ వల్ల వాళ్ళ కోణంలో వీళ్ళు సైకలాజికల్లీ వాళ్ళు డిజార్డర్ ఉన్నారని జెప్పి అంటున్నారు గానీ, నిజానికి సొసైటీ ఈజ్ ఇన్ ఆ! సిట్యుయేషన్ సొసైటీలోనే దట్. ప్రాబ్లమ్ ఉంది. అండ్ కల్చర్‌ను మారుతూ ఉంటుంది. హుహు. వెంటనే యాక్సెప్ట్ చేయలేరు. కల్చర్ అంటే ఏంటి? గతంలో ఉన్న ప్రాక్టీసెస్. ఓకే. రైట్? గతంలో ఉన్న ప్రాక్టీసెస్‌ని ఫాలో అవ్వాలని కల్చర్. సొసైటీ ఎప్పుడు కూడా ఏమంటుందంటే, నీ ఇండివిడ్యువల్ హ్యాపీనెస్ కంటే కూడా, వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వటమే సొసైటీ కావాలి. ఓకే. ఒక ఇద్దరు పెళ్లి చేసుకొని,
6 నెలలు కలిసుండి బ్రేక్ చేసుకుంటే అది ఫెయిల్యూర్డ్ మ్యారిటల్ లైఫ్ అంటారు. రేపొద్దున వీళ్ళు బ్రేక్ చేసుకున్నారనుకోండి, మేము ముందే చెప్పామా అది ఇది అంటారు. వాళ్ళ ఇష్టమై బ్రేక్ చేసుకుంటారు. సో వాట్? ఒక 6 నెలలు కలిసుంటారు. బ్రేక్ చేసుకుంటారు. హ్మ్. దాంట్లో తప్పేముంది? ఓకే. అయితే ఇందాక మీరన్న ఒక లాజిక్‌నే ఇప్పుడు నేను ఇక్కడ కూడా అప్లై చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక క్లయింట్ ఏదో ఉన్నారండి. ఏంటంటే పూజలు చేసుకునే ఒక తరం దగ్గర నుంచి మంత్రాలు, మంత్రాలు చేసే తరం దగ్గర నుంచి తంత్రాల దాకా వచ్చారు. సో, ఇలాంటివి జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఎంత కాదనుకున్నా గూడా ఒక రెగ్యులర్ సొసైటీలో ఇదొక అబ్‌నార్మల్ థింగ్‌లా కనిపిస్తుంది. బట్ ఇండివిడ్యువల్‌గా ఇట్స్ ఓకే. ఎవరితోనైనా ఉండొచ్చు. కానీ ఇలాంటి ఒక సిట్యుయేషన్‌ని న్యూ నార్మల్‌గా పరిగణనలోకి తీసుకురావడం వల్ల నెక్స్ట్ జనరేషన్ లేదా ప్రెజెంట్ ఉన్న కొత్త జనరేషన్‌కి వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది? అంటే ఫస్ట్ కల్చర్ అంటేనే మారుతూ ఉంటుంది. ఓకే. రైట్? కల్చర్ మారిపోతది. ఖచ్చితంగా మారుతది. ఒక అమ్మాయి ఏమంది అనంటే ఒక సైకాలజిస్టే ఒక మీట్ హెచ్ఆర్‌లో అడిగింది. ఆవిడేమందంటే ఈ మధ్య బాగా డైవోర్స్ తీసుకొని పెళ్లి చేసుకుంటుంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలిద్దరు గూడా రేపొద్దున ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు సార్. హ్మ్. కానీ చేసుకోనివ్వండి తప్పేంటండి? అట్లెట్లా చేసుకుంటారు సార్ వరుస ఏముంది వాళ్ళిద్దరు వేరు వేరు తల్లిదండ్రులు పుట్టినవారు. వాళ్ళకెక్కడ బ్లడ్ రిలేషన్ లేదు. వాళ్ళ మదరు, వీళ్ళ ఫాదర్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అంతే తప్ప వీళ్ళ మధ్య బ్లడ్ రిలేషన్ లేదు కదా! స్టెప్ బ్రదర్, స్టెప్ సిస్టర్ అయ్యారు. వాళ్ళు ఓన్ బ్రదర్, ఓన్ సిస్టర్ కూడా కాదు. ఇట్లయితే కల్చర్ మారుతది. మనకి కోస్టల్ ఆంధ్రాలో అక్క కూతురిని పెళ్లి చేసుకుంటారు. తెలంగాణలో అక్క కూతురంటే సొంత కూతురితో సమానం. అవును. సొంత కూతురిని పెళ్లి చేసుకోవడం వీళ్ళంటే అది వాళ్ళ కల్చర్. ఇంకొక దగ్గర ఎక్కడో పంజాబ్‌లోనో ఎక్కడో ఏమవుతదంటే అన్న చనిపోతే అన్న భార్యని పెళ్లి చేసుకోవాలి. వదిన. మన తెలుగు స్టేట్స్‌లో వదిన అంటే తల్లితో సమానంగా చూస్తారు. హ్మ్. కల్చర్ మారుతూ ఉంటుంది. ఒకే సమాజంలో కూడా కల్చర్ మారుతది. గతంలో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఉండేవి కావు. అంతకంటే ముందు ఒకే క్యాస్ట్‌లో కూడా ఆహ్, దూరపోళ్ళు పెళ్లి చేసేవాళ్ళు కాదు. హ్మ్. శ్రీకాకుళం కాపులు, చిత్తూరు కాపులకి పిల్లనిచ్చేవాళ్ళు కాదు. ఓకే. అంతకంటే ముందు సేమ్ చుట్టాల్లోనే పెళ్లి చేసుకోవాలి. బయటికెళ్తే అపవిత్రమైనట్టు. హ్మ్. అంతకంటే ముందు ఒకే ఫ్యామిలీలో ఒకే తల్లి బిడ్డలు కూడా పెళ్లి చేసుకున్నారు. యాహ్! లైక్ 'క్లియోపాట్రా' అండ్ ఆ! 'ఈజిప్షియన్స్' ఇట్లాంటియన్నీ యాహ్! అనేకండి. ఎందుకంటే బయటికెళ్తే అది అపవిత్రం. అపోజిట్. అప్పుడు కల్చర్ అది. రైట్? ఓకే. ఆ కల్చర్‌కి వాళ్ళకేం బాధ అనిపించలే గదా! మనం ఈ కల్చర్‌తో ఆ కల్చర్ చూడొద్దు. కల్చర్ అనేది డైనమిక్. నాట్ స్టాటిక్. డైనమిక్. యాహ్! ఓకే. మారుతూ హ్మ్. చేసుకుంటారు తప్పేముంది. ఇప్పుడు గే మ్యారేజెస్ అవుతున్నాయి. లెస్బియన్ మ్యారేజెస్ అవుతున్నాయి. అది కరెక్టా? కాదా? రేపొద్దున ఇబ్బందులు వస్తాయా? రావా? అనేది పక్కన పెట్టండి. వాళ్ళకిష్టమయ్యే పెళ్లి చేసుకుంటారు. చట్టం అంగీకరిస్తుంది. భారతీయ చట్టం అంగీకరిస్తుంది. నైతికంగా గూడా వాళ్ళిద్దరికి ఇష్టపడి చేసుకున్నప్పుడు తప్పేం లేదంటాను. హ్మ్. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని బలవంతంగా కలిసి ఉండటంలో అనైతికత ఉంది. ఓకే. ఓకే. కదా! ఎవరో తెలియదు. వాడు డబ్బులిచ్చి జీవితకాలం పోషిస్తాడు కాబట్టి తెలియని వాడి దగ్గరికి అందరూ కలిసి బలవంతంగా ఆ గదిలోకి తోస్తే సెక్స్ చేస్తుంది అమ్మాయి. పరిచయం గూడా లేదు. హ్మ్. ఎక్కడో అమెరికా నుంచి ఆన్‌లైన్‌లో చూసుకున్నారు. సమ్ పెళ్లి చేశారు. వెంటనే సెక్స్ మొదలుపెట్టారు. దానికంటే దుర్మార్గం కాదు గదా! అది ఎంత దుర్మార్గం? దాన్ని మనం ఏమంటున్నామంటే అది నార్మల్ అంటున్నాం. ఎప్పుడైతే ఈ అనైతికమైనటువంటివి నార్మల్ అయినవో, ఇద్దరు ఇష్టపడి నైతికంగా ఉన్నదో అబ్‌నార్మల్ అయిపోతుంది. హ్మ్. అదే చెప్తున్నాను గదా! ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకొని 6 నెలలు ఉండి డైవోర్స్ తీసుకుంటే అది ఫెయిల్యూర్డ్ మ్యారిటల్ లైఫ్. అలా కాకుండా ఇద్దరు కొట్లాడుకొని, జీవితకాలం కొట్లాడుకొని 60 సంవత్సరాలు ఉంటే వాళ్ళని ఆది దంపతులు. ఓకే. మా రిలేటివ్స్‌లో ఒక అమ్మాయి మా బావని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరూ షష్టి పూర్తి తమిళనాడులో గుడి దగ్గర చేసుకున్నారు. ఈ అమ్మాయి హైదరాబాద్ నుంచెళ్తే, ఆ అబ్బాయి విజయవాడ నుంచొచ్చారు. వాళ్ళిద్దరు షష్టి పూర్తి చేసుకొని మళ్ళీ ఎవరి ఊళ్ళు వాళ్ళెళ్ళిపోయారు. వాళ్ళకది చాలా గొప్ప మ్యారిటల్ లైఫ్. అంటే డైవోర్స్ తీసుకోకపోతే చాలు. అంటే సమాజానికి నీ లైఫ్ అనవసరం. సమాజం యొక్క రూల్స్ ఫాలో అయితే చాలు. హ్మ్. నీ లైఫ్ ఏం నాశనమైనా ఓకే. పట్టించుకో. ఇండివిడ్యువల్ లైఫ్ అనవసరం. అది రైట్ అయినా, లెఫ్ట్ అయినా. మతమైనా, లేకపోతే కమ్యూనిజం అయినా, క్యాపిటలిజం అయినా. సమాజం రూల్స్ ఫాలో కావాలి. అందుకనే ఎగ్జిస్టెన్షియలిజంలో ఇండివిడ్యువలిజం ఇంపార్టెంట్. ఈ మిగతా ఫిలాసఫీస్ అన్నిట్లో ఇండివిడ్యువల్‌కి అసలు ఏమాత్రం ఇంపార్టెన్స్ లేదు. నువ్వు నాశనమైన రూల్ ఫాలో అవ్వాలి. ధర్మం ఫాలో అవ్వాలి. మతం ఫాలో అవ్వాలి. కులం ఫాలో అవ్వాలి. ఇది మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎగ్జిస్టెన్షియలిజం ఏమని చెప్తుందంటే ఎగ్జిస్టెన్షియలిజంలో నీ లైఫ్ ఇంపార్టెంట్. ఇతరులకు హాని కలిగించనంత వరకు, వీలైనంత వరకు ఇతరులకు హాని కలిగించకుండా నీ జీవితం నువ్వు బ్రతుకు. కేవలం ఆహారం కోసం తప్ప
వేరే దేనికోసం వేరే జీవరాశికి నష్టం కల్పించకుండా నీ జీవితం నువ్వు బ్రతుకుతుంటే అంతకంటే గొప్ప మతం ఏముంటుంది? గొప్ప పూజ ఏముంటుంది? గొప్ప ప్రార్థన ఏముంటుంది? గొప్ప నమాజ్ ఏముంటుంది? ఇది తప్పు. ఇలా కాకుండా నువ్వు ఇది పాటిస్తేనే నువ్వు గొప్పవాడివవుతావు, దేవుడిని చేరతావని ఏ మతము చెప్పదు. అన్ని మతాల నిజమైన సారం ఇదే. అవును. మతాలు పాటించే వాళ్ళు మధ్యలో చాలా పెట్టొచ్చు. ఏ మతమైనా సరే ఇతరులకు, ఇతర జీవరాశులకు నష్టం కల్పించకుండా వీలైనంత మినిమమ్‌లో నీ లైఫ్ బ్రతికితే దానికన్ అది ఏ మతమైన దాన్ని వ్యతిరేకించదు నిజానికి. హ్మ్. హ్మ్. కానీ తర్వాత వచ్చేవాళ్ళు అది కాదు, ఇది అంటే వాళ్ళ వాళ్ళ యొక్క స్వార్థంతోని ఈ మతంలో రూల్స్ తయారు చేస్తూ ఉంటారు. ఏ రూల్స్ తయారు చేసినా వాళ్ళకి అనుగుణం అందుకని అన్ని మతాల్లో స్త్రీని అణగదొక్కే ఉంటాయి. ఎందుకు? రూల్స్ తయారు చేసేవాళ్ళు మేల్ కాబట్టి. హ్మ్. హ్మ్. మేల్ కాబట్టి అన్ని మతాల్లో ఫీమేల్ తక్కువే చూస్తారు. ఒక అమ్మాయి అంది. సార్ నేను మా క్రిస్టియానిటీ ప్రకారం నేను జాబ్ చేయను. మా హస్బెండ్ చెప్పాడు నేను జాబ్ చేయను. ఆమె బీటెక్ చదువుకుంది. జాబ్ చేయకూడదు. సరేనమ్మా అని చెప్తూ నేను ఇంకా అట్లా అడుగుతూ ఉంటే, ఇది మర్చిపోయి ఎళ్ళిన తర్వాత అడుగుతూ ఉంటా. పాస్టర్ గారు ఎట్లా ఎవరిని ఫాలో అవుతారు? ఫలానా పాస్టర్ గారు. వాళ్ళ అమ్మాయిలు పిల్లలు ఏం చేస్తున్నారంటే, అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు. అమ్మాయి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. మరి మీరు ఫాలో అయ్యే పాస్టర్ గారి అమ్మాయి అమెరికాలో జాబ్ చేయొద్దు. నిన్ను మాత్రం వద్దని మీ భర్త అంటున్నాడంటే, నువ్వు లాజికల్లీ థింక్ చెయి. లాజిక్ మిస్ అవుతుంది. కదా! యాహ్! ఇప్పుడు అంత గొప్ప గొప్ప ప్రవచనకారుల పిల్లలు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు చేస్తున్నారు. అంతకంత గొప్ప త్యాగాలు చెప్పేటువంటి కమ్యూనిస్టు పిల్లలు అమెరికాలో జాబ్స్ చేస్తున్నారు. అవును. నిజంగా అది గొప్పదైతే వాళ్ళ పిల్లలు కూడా ఫాలో అయ్యేవాళ్ళు కదా! అవును. కాబట్టి మనం గుడ్డిగా ఫాలో అవుతున్నాం. అలా కాదు. ఫస్ట్ ఇండివిడ్యువల్ చూసుకోవాలి. నీకంటూ ధర్మం ఉండాలి. హ్మ్. నీకంటూ విలువలుండాలి. సమాజం పెట్టిన విలువల కంటే హై లెవెల్‌లో పెట్టుకో. సమాజం మూఢత్వం చెప్తది. దాన్ని పక్కన పెట్టు. నీ విలువలు హై లెవెల్‌లో పెట్టుకో. పెట్టుకొని సమాజంలోనే ఉంటున్నాం. సమాజాన్ని గౌరవిస్తున్నాం. అలాగని సమాజం బానిసగా తయారవ్వాల్సిన అవసరం లేదు. రైట్. అవసరమైతే సమాజాన్ని తెంచుకుంటాను నేను. తెంచుకొని బ్రతుకుతాను. ఇప్పుడు నా కోసం నేను సమాజాన్ని యాక్సెప్ట్ చేశాను తప్ప, సమాజం కోసం నేను పుట్టలేదు. నాకు నా జీవితానికి అనుకూలంగా ఉన్నంత సేపు సమాజాన్ని పాటిస్తాను, గౌరవిస్తాను. రోడ్డుకి నేను ఎడమ వైపే వెళ్తాను. ఎందుకు? అలా వెళ్తం వల్ల సమాజం రూల్స్ పాటించడం వల్ల నాకు బెనిఫిట్ ఉంటది. కానీ అక్కడేదో పెద్ద సునామీ అనేది వస్తుంది. అయినా ఎడమ వైపే వెళ్లి నా ప్రాణాలను అర్పించుకోమంటే నేను అర్పించుకోను. ఎవరు కూడా అర్పించుకోవాల్సిన పని లేదు. ఎవరు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. సమాజం కోసం ఎవరు త్యాగం చేయక్కర్లే. నీ జీవితాన్ని నువ్వు ఇతరులకు హాని కల్పించకుండా బ్రతికితే చాలు. ఇట్ ఈస్ వెరీ ఈజీ. కానీ దీన్ని కాంప్లికేటెడ్ చేసి రకరకాల ఫిలాసఫీస్, మతాలు లేకపోతే కమ్యూనిజాలు ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ చేస్తాం. హ్మ్. జీవితాన్ని చాలా కాంప్లికేటెడ్ చేసి ఇండివిడ్యువల్ యొక్క హక్కుల్ని, వాళ్ళ జీవితాలను నాశనం చేసి, త్యాగాలు చేస్తే మీ శవాల మించి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. ఎవరి జీవితం ఎవరు త్యాగం చేయక్కర్లే. పని చేయండి. దురాశ పడొద్దు. సమాజం ఇలాగే ఉంటది. సమాజంలో ఇలాంటి కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటాయి. యాక్సెప్ట్ ద సొసైటీ యాజ్ ఇట్ ఈస్. యాక్సెప్ట్ చేయండి. బట్ దానికి బానిస కాపోద్దు. ఇలాగే ఉంటది సమాజం. కానీ ఆ సమాజంలో నీ బ్రతుకు ఎలా బ్రతకాలి? సమాజంలో అనేది ఒక అరణ్యం లాంటిది. ఇది సామాజిక అరణ్యం అంట. ఇక్కడ పాములుంటాయి, కప్పలుంటాయి, తేళ్లుంటాయి, తోడేళ్లుంటాయి, కుందేళ్లుంటాయి, బటర్‌ఫ్లైస్ ఉంటాయి, పీకాక్ ఉంటది, టైగర్ ఉంటది. దేనితో కొట్లాడాలి? దేనితోని దేన్ని చెప్పుతో కొట్టాలి? దేన్ని కట్టెతో కొట్టాలి? దేనికి కనిపించకుండా తప్పుకోవాలి. అంటే బ్యూటీ అండ్ బీస్ట్ 2 ఉంటుంది కాబట్టి అన్నీ ఉంటాయి. యాహ్! పాముని కట్టెతోనే కొట్టాలి. చెప్పుతో కొడదామంటే కుదరదు. కుదరదు. తేలుని కట్టెతో కొడితే తగలదు. అది ఇలా ఉంటది కాబట్టి చెప్పుతో కొట్టాలి. అవును. బటర్‌ఫ్లైస్‌ని కూడా ఆ రాబిట్స్‌ని కొట్టాల్సిన పని లేదు. టైగర్ వచ్చినప్పుడు దాక్కోవాలి. దాక్కోవాలి. దాక్కోవడం తప్పు కదా! అబద్ధం కదా! దాని ముందుకెళ్ళి నిజమే చెప్తానంటే అది చంపేస్తది. చంపేస్తుంది. దానికి ఆహారం కాకపోయినా ట్రై చేస్తది. తప్పదిక వేరే మార్గం లేక చంపేస్తది. కాబట్టి దేని నుంచి తప్పించుకోవాలి? దేన్ని కొట్టాలి? దేన్ని చెప్పుతో కొట్టాలి? దేన్ని కట్టెతో కొట్టాలి? దేన్ని హగ్ చేసుకోవాలి? ఇవన్నీ నేర్చుకోవాలి. ఇలాగే ఉంటది సమాజం. ఈ సమాజంలో ఇండివిడ్యువల్ రైట్స్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళు వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరికీ ఇష్టం లేకపోతే బ్రేక్ చేసుకుంటారు. ఇంకొక పెళ్లి చేసుకుంటారు. హ్మ్. లేకపోతే చేసుకోకుండా ఉంటారు. అది వాళ్ళిష్టం. మనం దాన్ని మన రూల్స్‌ని బెట్టి, ఆ యొక్క మతం రూల్స్‌ని బెట్టో, సమాజం రూల్స్‌ని బెట్టో, చట్టం అంగీకరిస్తుందా లేదా అంతే. చట్టం అంగీకరిస్తుంది. ఇక నీ పని నువ్వు చూసుకో. రైట్ సార్. అయితే ఇంతకుముందు మీరు బర్డ్స్ ఐ వ్యూ దగ్గర నుంచి సబ్జెక్టివ్ ఒక పర్సన్ హ్మ్. దగ్గరకొచ్చారు. సో, ఇప్పుడు ఒకసారి రివర్స్ చేద్దాం. మనం ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర నుంచి బర్డ్స్ ఐ వ్యూకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సరే. 'శ్రీనివాస్' అనే లేదా 'అఘోరి' అనే ఒక వ్యక్తి హ్మ్. లేదా ఈ 'హర్షిని' అనే ఒక అమ్మాయి హ్మ్. వాళ్ళ ప్రైవేట్
జీవితం ఇట్స్ సబ్జెక్ట్. హ్మ్. వాళ్ళకి ఎలా అయినా బతికే అవకాశం వాళ్ళకుంది. హ్మ్. సో, నేచర్ హాస్ గివెన్ దేర్ హ్మ్. ఓన్ నేచర్ హాస్ గివెన్ ఇట్స్ ఓన్ లైఫ్ స్టైల్ టు దెమ్ హ్మ్. అని చెప్పి అనుకుందాం. అయితే ఇప్పుడు ఈ అఘోరి అని చెప్పి ఏదైతే పబ్లిక్‌లోకి రావడం హ్మ్. అండ్ ఒక ఈ నాకొక ప్లేస్ ఇస్తే నేనక్కడ ఈ సాధన జేస్తాను అండ్ పబ్లిక్‌కి ఏదో సేవ జేస్తానని జెప్పి అనడం. అండ్ ఈ ఒళ్ళంతా ఒక రకమైన వేషధారణతోని ముందుకు రావడం. ఇదంతా ఒక మానసిక రుగ్మత అనుకోవాలా? ఎందుకంటే అతను ఒక మగతనుగా వచ్చి ట్రాన్స్‌జెండర్‌గా మారి ఇప్పుడు అమ్మాయిని ఇదొక కోణం ఉంది. రెండో కోణం ఏంటంటే ఎవరు చేయని ఏ అఘోరి చేయని ఒక పని ఏంటంటే నేనొచ్చి పబ్లిక్‌లోకొచ్చి ఇది జేస్తాను, అది జేస్తాను. అంటే ఇదొక అవకాశవాదంగా ఉన్న ఒక పరిస్థితి పర్సన్ అనుకోవచ్చా? లేకపోతే ఒక మానసిక రుగ్మత ఉన్న పర్సన్ కన్‌ఫ్యూజ్ అయ్యి ఉన్న ఒక స్టేట్‌లో అనుకోవచ్చా? మానసిక రుగ్మత కాదు. మానసిక సమస్య కూడా కాదు. ఓకే. ఇది మత విశ్వాసం. ఓకే. మూఢ విశ్వాసం కూడా కావచ్చు. హుహు. లేదా కావాలని గూడా దాన్ని అవకాశంగా వాడుకోవచ్చు. మతాలు 2 రకాలుగా ఉంటాయి. నేనొకటే చెప్తాను. మతం నమ్మిందవుతా. అది ఏ మతమైనా సరే. రెండే మార్గాలుంటాయి. ఒకటి మోసపోవటం. లేదా రెండోది మోసగించడం. మోసగించడం. నువ్వు మోసమన్నా పోతావు. లేదంటే మోసమన్నా చేస్తావు. హ్మ్. అంటే విశ్వాసం, దురాశతోని విశ్వాసం వస్తది. వచ్చిన తర్వాత తను మోసపోతాడు తను. తను బలంగా విశ్వసిస్తూ దాన్నట్లా చేస్తూ ఉండొచ్చు. లేదంటే ఈ వేషధారంతో నేను సెన్సేషన్ అయితే నాకెక్కువ బెనిఫిట్స్ ఒస్తాయి. అతనికొక కారుంది. మనం ఎంత కష్టపడితేనే కారు కొనుక్కోలేకపోతున్నాం. అవును. కారు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. చాలా కష్టం. మరెలా ఒక అఘోరా తనకేమీ ఉండదు. వండుకోడు, తినడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు? మళ్ళీ స్టేట్స్ దాటుకొని వెళ్తాడు దాటి అక్కడి దాకా నార్త్. రాత్రికల్లా అక్కడికెళ్ళిపోతాడు. గుజరాత్ అన్నాడు, వారణాసి అన్నాడు. ఇయన్నీ ఎట్లా వస్తున్నాయి? ఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇయన్నీ ఎట్లా వస్తున్నాయి? అనేది మనం లాజికల్‌గా ఆలోచించాలి. ఇక్కడేమైంది తను కత్తి తీసి నేను అందరి తలలు నరుకుతాను అన్నాడు. ముస్లిమ్స్‌ని, క్రిస్టియన్స్‌ని. అవును. ఇది గదా ఖండించాల్సింది. చట్ట ప్రకారం రాంగ్ అది కదా! నిజానికి అది దాన్ని వదిలేసేసి తన ఇష్టమై వాళ్ళిద్దరు ఇష్టమై పెళ్లి చేసుకొని దాన్ని ఖండిస్తుంది సమాజం. ఓకే. ఓకే. చట్ట వ్యతిరేకమైన అనేకం చేశాడు. న్యూడ్‌గా అలా తిరగటం అనేది చట్ట ప్రకారం అది న్యూసెన్స్ అవుతుంది. న్యూసెన్స్ ఆఫ్. పోలీసులు చూస్తూ ఊరుకున్నారు. ఎందుకంటే పోలీసులు కూడా అవిశ్వాసం ఉంటారు. మనం మదనపల్లిలో చూసాం. అక్కడ 2 శవాలు పడున్నాయి. పోలీసులొచ్చి వెళ్ళకుండా షూ తీసి అక్కడికెళ్ళి మొక్కుకొని భయం భయంగా చూస్తున్నారు. ఎందుకని వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు నిర్వర్తించలేకపోతున్నారు. ఎందుకు? వాళ్ళకి కూడా విశ్వాసాలుంటాయి. కాబట్టి పోలీసులు వీళ్ళందరూ కూడా రేషనల్‌గా థింక్ చేసి చట్టాన్ని పాటించేలాగా చేయాలి. హ్మ్. అతను కత్తి తీసి ఇట్లా వీడియోలో నేను నరుకుతాను అందరిని అన్నప్పుడు యాక్షన్ తీసుకోవాలి. లేదంటే అతను బట్టలు లేకుండా అలా తిరిగి అందరిని కొడతానని బూతులు తిడుతూ మాట్లాడుతూ ఉంటే అది కదా సంఘ వ్యతిరేకమైనటువంటి చర్య. యాహ్! అంటే ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ వరంగల్‌లో ఏదో టెంపుల్ దగ్గరికెళ్ళి బలి గూడా ఇచ్చాడు. ఏదో కోడిని ఏదో బలి ఇచ్చాడు. దానివల్ల ఒక న్యూసెన్స్ కేస్ గూడా అతని మీద రిజిస్టర్ అయిందని గూడా అన్నారు. కానీ ఈ వెంటనే యాక్షన్ కేసులేవి తీసుకో. గూడా అతన్ని ఆపలేకపోతున్నాయి. యాక్షన్ తీసుకో. కాకపోతే ఏంటంటే వీళ్ళు కూడా మతాన్ని పాటించటము, విశ్వాసాలతో ఉండటం భయపడుతున్నారు. హ్మ్. అదే ఎవరైనా చేశారనుకోండి, వాడు భక్తుడైనా సరే, చిన్నవాడు చేసినట్లయితే వెంటనే అరెస్ట్ చేయటమే చేసి ఎందుకంటే అఘోర, అఘోరి అనేసరికి పోలీసులు కూడా అమ్మో! వాళ్ళ దగ్గర ఏమి శక్తులుంటాయో, క్షుద్ర విద్యలుంటాయి, శక్తులుంటాయి. మనకేమవుతదో అనే భయంతోని యాక్షన్ తీసుకుంటానికి వెనకాడుతూ యాహ్! ఆంధ్రాలో ఏదో ఒక ఊర్లో అక్కడికెళ్ళి న్యూసెన్స్ అయితేనే పోలీసొచ్చి పోలీస్‌ని అంటే చాలా వల్గర్ అంటే ఉచ్చారణకి చేయడానికి గూడా చాలా కష్టమైన వల్గర్‌ని లాంగ్వేజ్‌ని ఒక పోలీస్ మీద అక్కడ అన్నారు. అప్పుడు వాళ్ళు గూడా ఏమనలేదు. అవును. ఎందుకంటే 2, 3 ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. వీళ్ళకేమన్నా వేరే పెద్దవాళ్ళ అండ ఉందేమో. రాజకీయ నాయకులదో, హ్మ్. లేకపోతేనేమో ఒక మత విశ్వాసాలతో ఉన్న పెద్దవాళ్ళ అండ ఉందేమో, లేకపోతే క్యాపిటలిస్ట్‌ల అండ ఉందో అనుకోవచ్చు. లేదా ఆ విశ్వాసాలకి వాళ్ళే కాదు ఇప్పుడు హిందువులైనా సరే, ఈ ముస్లిం పకీర్లు వాళ్ళు వీళ్ళు ఏమైనా ఉంటే, ఎందుకొచ్చిన గొడవ వాళ్ళ దగ్గర ఏముంది మనకి అని చెప్పి వాళ్ళతో గొడవ పడరు. సో, ఎవరైతే ఈ మతాల్లో ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో అతీంద్రియ శక్తులు ప్రదర్శిస్తూ ఉంటారో, హ్మ్. లేనిపోని వాళ్ళదేముందో శాపం పెడతారేమో, ఉసురు తగులుతదేమో, ఇటువంటియేమో మనకెట్లా విశ్వాసాలున్నాయిగా. అలాగే పోలీసులు కూడా మనుషులే, వాళ్ళు కూడా ఇర్రేషనల్‌గా ఉంటారు కాబట్టి, ఆ అఘోరి అనేసరికి ఎక్స్‌ట్రీమ్ లెవెల్. అతను బట్టలు లేకుండా తిరుగుతున్నాడు. ట్రాన్స్‌జెండర్. ట్రాన్స్‌జెండర్ అనేది హిందువుల్లో చాలా పవిత్రమైంది. వాళ్ళని చాలా గొప్పగా చూస్తారు. అవును. ప్రతి పుణ్యకార్యాన్ని పిలుస్తారు. ట్రాన్స్‌జెండర్‌లో శివుడు, పార్వతి ఇద్దరూ ఉన్నట్లెక్క. అర్ధనారీశ్వరుడు అంటారు కదా! అలా చూస్తారు. వాళ్ళ దగ్గర పవర్ ఉంటదని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ట్రాన్స్‌జెండర్ దానికి తోడు అఘోరి, అఘోర ఇంత ఎక్స్‌ట్రీమ్ ఉండేసరికి పోలీసులు గూడా వాళ్ళకి వాళ్ళుగా ఇనిషియేట్ తీసుకోవటానికి వెనకాడతారు. ఒకవేళ హైయర్ అఫీషియల్ ఆర్డర్ చేసినా సరే, వీళ్ళు నాకు ఆ డ్యూటీ పడకుండా ఉంటే బావుండు అనే కోరుకుంటారు అనే తప్ప, కోరుకుంటారు. వెళ్లి
తొందరగా వెళ్లి తను ఇట్లా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడని జెప్పి తీసుకొచ్చి అరెస్ట్ చేసే అవకాశాలు తక్కువ. కాబట్టి వీళ్ళ మత విశ్వాసాల వల్ల భయపడుతూ ఉండొచ్చు. ఓకే. రైట్. అండ్ ఇక్కడ పబ్లిక్‌ని మనం ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఒక దేవుడు రాగానే వెంటనే వెళ్లి ఇగ పాదాభివందనం చేయడం, లేకపోతే ఏదో చేస్తారు అని చెప్పి అనుకోవడం. ఈ ఒక పక్క ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నా గూడా ఇంకా ఒక నమ్మకం అనేది ఉండడం. అంటే ఎక్కడ మార్పు రావాలి? వీళ్ళలో ఒక చలనం, ఒక మార్పు రావాలంటే ఏం అంటే చేయాలి? సరైన ఎడ్యుకేషన్ లేదు. ఓన్లీ అకాడమిక్స్ ఉన్నాయి. ఈ అకాడమిక్స్ ఓన్లీ ఎంప్లాయీస్‌గా బానిసలుగా తయారు చేయటమే తప్ప, రేషనల్‌గా, లాజికల్ థింకింగ్ పెంచేటువంటి చదువు మనకు లేదు. సో, ఒక చిన్న అంటే ఒక చిన్న క్లారిటీ కావాలి. సారీ టు డిస్టర్బ్. అంటే ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు పీహెచ్‌డీలు చేసిన వాళ్ళు గూడా ఈ నరబలులు ఇస్తున్నారంటున్నారు గదా! ఎడ్యుకేషన్ అంటే ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద అంటున్నారు? ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు అందుకని నేను అకాడమిక్స్ అంటున్నా. అకాడమిక్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్. యాహ్! సిమిలర్ వర్డే కావచ్చు. బట్ అకాడమిక్స్ ఏం చేస్తున్నాయంటే ఫాలో అవుటూ నేర్పిస్తున్నాయి ఇప్పుడున్నదంతా. హ్మ్. ఈవెన్ పీహెచ్‌డీ చేసిన వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు. అందుకనే సైంటిస్ట్‌లు కూడా బోలెడన్ని ప్రాబ్లమ్స్ వచ్చి కౌన్సెలింగ్‌కి వస్తూ ఉంటారు. హ్మ్. డాక్టర్స్ వస్తున్నారు. సైకాలజిస్ట్‌లకి వస్తున్నారు. సైకియాట్రిస్ట్‌లు కూడా మానసిక సమస్యలతో నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళకి లేదా? అకాడమిక్స్ ఉన్నాయి. చాలామంది అడుగుతారు, "సార్ 2 సంవత్సరాలు సైకాలజీ చదివితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు." అంటే ఇంత చదివినోళ్ళు ఇది చదవలేదు చదవగలరు గదా! ఇన్నిన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు కౌన్సెలింగ్ తీసుకుంటున్నారు? కాబట్టి ఇక్కడ మిస్ అయ్యింది ఏంటి అనంటే, చదువు పేరుతో మన స్కూల్సు, కాలేజెస్, యూనివర్సిటీస్ ఇచ్చే చదువు కాదు. అది స్కూల్ మనల్ని ఫూల్ చేస్తూ ఉంది. హ్మ్. టీచర్‌ని ఫాలో అవ్వమని చెప్తుంది. హ్మ్. టీచర్‌ని ఫాలో అయితే టీచర్ దగ్గరే నేర్చుకోవాలి గురువు దగ్గరే అంటే, ఈ భూమి మీద అడ్వాన్స్‌మెంటే ఉండదు. ఓకే. ఎవరైతే టీచర్‌ని దాటి ఆలోచించారో వాళ్ళే ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఓకే. మనకిక్కడేముంది గురువులు గుడ్డిగా ఫాలో అయిపో. నీ తల్లిదండ్రులను ఫాలో అయిపో. ఇలా ఫాలో అవ్వటం నేర్పించింది మన చదువు మొత్తం. దాని ఉద్దేశ్యం అది కాదు. కానీ ఇప్పటికి అదే నేర్పుతుంది. ఈవెన్ ఐఐటీ, ఐఐఎంలో కూడా అదే ఉంటుంది. కాబట్టి ఇలా ఫాలో అవ్వటం గాకుండా రేషనల్‌గా థింక్ చేయటం, లాజికల్లీ ప్రశ్నించడం. బుద్ధుడు పుట్టినటువంటి దేశం ఇది. నీ బుద్ధిని వాడమన్నాడు. ఎవరెంత గొప్పవాళ్ళు చెప్పినా, గొప్ప గొప్ప గ్రంథాల్లో ఉన్నా, గొప్ప గొప్ప పురాణాల్లో ఉన్నా, ఎంత గొప్ప పేరున్న వాళ్ళు చెప్పినా, ఫస్ట్ నీ లాజిక్ వాడు. నీ బుద్ధిని వాడు. దాన్ని ప్రశ్నించు అని చెప్పాడు. సో, ఇక్కడ జనాలు ప్రశ్నించడానికి భయపడుతున్నారు ఎందుకంటే గాబట్టి ఫాలో అవ్వమని మతం చెప్తుంది. ఫాలో అవుతున్నారు. ఫాలో అవ్వమని మన అకాడమిక్స్ కూడా చెప్తున్నాయి. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగిపడక వివరింపదగున్. హ్మ్. అప్పజెప్పేసాం, రాసేసాం, వచ్చాం. స్టిల్ దాన్ని మాత్రం మనం నేర్చుకోలేకపోయాం. యాహ్! ఓకే. మార్క్స్ కోసం ఇక్కడ రాసాం ఉంది ఈ కానీ దేశంలో అప్లై చేయలేదు. ఈ దేశంలో అనేక మంది నాస్తికులు అండ్ హేతువాదులు, చార్వాకులు లాంటి వాళ్ళు ఉన్నటువంటి దేశం ఇది. ఈ దేశంలో అనేక ఇన్వెన్షన్‌లు జరిగినాయి. కానీ ఏమైందంటే గుడ్డిగా ఫాలో అవ్వటాన్ని ఈజీ అది. కాబట్టి గుడ్డిగా ఒకదాన్ని ఫాలో అయితే నన్ను కూడా ఫాలో అవుతాడు. నిన్ను గుడ్డిగా ఫాలో అవ్వమని చెప్తే రేపొద్దున నన్ను కూడా ఫాలో అవుతాడు. అంతే. కాబట్టి నా బిజినెస్ ఈజీ అవుతుంది. రైట్. కాబట్టి సమాజం ఎప్పుడు కూడా ఫాలో అవ్వమని చెప్తూ ఉంటది. ఏ మతమైనా ఫాలో అవ్వమనే చెప్తది తప్ప ప్రశ్నించమని చెప్పదు. నేనేం చెప్తానంటే నా నా కౌన్సెలింగ్‌లోనే ఫిఫ్త్ సెషన్‌లో అల్టిమేట్‌లీ చెప్పేదంటే బీ అథెంటిక్. డోంట్ అలో అదర్స్ టు డిజైన్ యువర్ లైఫ్. బట్ యూ ఆర్ కంప్లీట్‌లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్. హ్మ్. మీరు మాత్రమే బాధ్యులని చెప్తూ ఉంటా. ఎవరన్నా డబ్బులిస్తే లెక్క పెట్టుకోకుండా జేబులో పెట్టుకోండి. కానీ లభించిన సమాచారాన్ని ప్రశ్నించకుండా అంగీకరించవద్దు. ఓకే. అప్పుడు జీవితాలు నాశనం అవుతాయి. వాళ్ళు పీహెచ్‌డీలు చేశారు. కన్న పిల్లల్ని కొట్టి చంపేసుకున్నారు. ఎందుకు? వాళ్ళు ప్రశ్నించలే. ఫాలో అయ్యారు. హ్మ్. ఫాలో అవ్వమనే చెప్తుంది. చాలా అందంగా చెప్తే ఈజీగా బలంగా కమ్యూనికేట్ అవుతారు. ఓకే. కాబట్టి మంచి లాంగ్వేజ్‌లో చక్కగా ప్రాసలు చేస్తూ చూడండి మన మత పుస్తకాలన్నీ గూడా మంచి ప్రాసల్లో ఉంటాయి. సో, ఈ కవిత్వాలన్నీ గూడా మనల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నాయి. రైట్. రైట్? ఈ సాహిత్యం అంతా మ్యానిప్యులేట్ చేస్తుంది. ఇది ట్రూత్. అందుకని రీసెర్చ్ ఆర్టికల్ ఎప్పుడు కూడా ప్రాసల్లో ఉండదు. సో, ఈ ప్రాసల్ని, సౌండ్‌ని, పాటల్ని, పద్యాలని ఇవన్నీ ఉపయోగించి ఏం చేస్తుందంటే వాళ్ళు నమ్ముతున్న సత్యాన్ని బలంగా మన మనసుల్లోకి తోస్తూ ఉంటారు. మనం క్వెషన్ చేయకుండా యాక్సెప్ట్ చేసేసే అవకాశాలు ఎక్కువుంటాయి. అవును. ఎందుకంటే శబ్దం చాలా బావుంది. కాబట్టి యాక్సెప్ట్ చేసేస్తాం. కాబట్టి ఆటోమేటిక్‌గా వాళ్ళకి బిజినెస్‌గా మారిపోతూ ఉంటాం. మన జీవితాలు నాశనం అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా లభించిన ప్రతి సమాచారాన్ని వీలైనంత వరకు, వీలైనంత వరకు నీ కాన్షియస్‌నెస్ ఉన్నంత వరకు, నీ లాజిక్ ఉన్నంత వరకు ప్రశ్నిస్తూనే ఉండాలి. ఓకే. రైట్? రైట్. అయితే ఇంకొక చిన్న లాస్ట్ ప్రశ్న. ఈ 6 నెలల నుంచి ఈ సబ్జెక్ట్ అనేది ట్రెండ్ అవుతూనే ఉంది. సోషల్ మీడియాలో ఇది ఒక పార్ట్ అయింది. హ్మ్. ఉన్న ఒక 10 ఇష్యూస్ ఉంటే ఇదే అందులో ఒక టాప్ 10లో ఇది నడుస్తూనే ఉంది 'అఘోరీది'.
అండ్ దీనికి సంబంధించిన వ్యూస్ ఇవన్నీ చూసినప్పుడు పర్సనల్‌గా నాకు గూడా ఏమనిపించిందంటే, అంటే ఏంటి ఇంతలా మరీ ఇంత ఇంట్రెస్టింగ్‌గా ఎందుకు చూస్తున్నారు ఇవన్నీ? ఒక పక్క మనసు అనిపిస్తుంది. అంటే 'బిగ్ బాస్' లాంటి షోస్ గూడా చూస్తున్నారు గదా! సో, ఆ మెంటాలిటీ ఉంది అని. సో, ఇది ఒక మంచి మెంటాలిటీ అంటారా? అంటే దీన్ని ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లా చూసి వదిలేస్తున్నారు ఏం గాదు అనుకోవచ్చా? లేకపోతే ఇలాంటివి చూడడం వల్ల వేరే ఏమన్నా ప్రభావం కలిగే అవకాశం ఉంటదా డెఫినెట్‌లీ సొసైటీలో? ప్రభావం ఉంటది. ఇది మంచిది కాదు. 'బిగ్ బాస్' చూడటం గూడా అలా అంటే మనుషులకేంటంటే ఇతర జీవితాల పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంటది. యాహ్! క్రైమ్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటది. నెగెటివ్‌ని ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. హ్మ్. అండ్ ఇది కూడా రెగ్యులర్‌గా లేదు. మనకి జర్నలిజంలో నేర్పుతూ ఉంటారు. కుక్క మనిషిని కరిస్తే అది న్యూస్ కాదు. న్యూస్ మనిషి కుక్క మనిషి కరిస్తే కుక్కని కరిస్తే న్యూస్. న్యూస్ అవుతుంది. కాబట్టి నార్మల్‌గా రమేష్‌నును సీత పెళ్లి చేసుకుంటే అది న్యూస్ కాదు. ఇక్కడ అఘోరినును వర్షిని పెళ్లి చేసుకుంటే పెద్ద న్యూస్ అవుతది. హ్మ్. వాళ్ళు రేపు కొట్లాడుకుంటే ఇంకా పెద్ద న్యూస్ అవుతది. అవును. ఆ అఘోరిని ఇంకొక అఘోరి వచ్చి తిడుతుంటే ఇంకా పెద్ద న్యూస్ అవుతది. రైట్. అతను బయట బూతులు తిడుతుంటే ఇంకా పెద్ద న్యూస్ అవుతది. అవును. కాబట్టి ఇటువంటి మిరాకిల్స్ కావాలి. ఇటువంటి సంచలనాలు మనిషిని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. వాటికి లొంగిన వ్యక్తి తన జీవితాన్ని తను చక్కదిద్దుకోలేడు. హ్మ్. ఎందుకంటే ఎమోషన్ అయిపోతున్నాడు. నీకు తెలియకుండా నీ కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతుంది. ఈ రీల్స్ మనం చూస్తూ ఉంటాం చూడు మన కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతుందంటాము. అవును. ఇదిను వీటిని చూడటం 2 ఒకటే. రైట్. సో, ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. వాళ్ళేదో భ్రమల్లో ఉన్నారు. లేకపోతే ఇంకోటేదో ఉన్నారు. అయిపోయింది. ఇంకేం చూస్తాం అందులో. అందుకనే దాన్నసలు చాలామంది అడుగుతుంటారు. అఘోరి గురించి మరి ఏం మాట్లాడతావు? ఏముంది అందులో మాట్లాడటానికి? రెగ్యులర్‌గా జరిగేదే. హ్మ్. కొన్ని వందల, వేల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఇటువంటియే జరుగుతూ ఉన్నాయి. కొత్తగా ఏం జరగట్లేదు. కొత్తదేం కాదు ఇది. కొత్తదేం కాదు. హ్మ్. ఇలాంటియే జరుగుతూ ఉంది. కాకపోతే సోషల్ మీడియా వచ్చేసరికి ఇప్పుడు ఇప్పుడు బాగా ఎక్స్‌పోజ్ బయటకొచ్చింది. ఇది కొత్తగా ఉంది. చిన్నప్పటి నుంచి ఇటువంటివి అనేకం జరిగినాయి. ఓకే. ఓకే. ఇప్పుడు నిత్యానందది బయటపడగానే నిత్యానంద గురించి మాట్లాడారు. ఇంకోటెవరు డేరా బాబాది బయటపడగానే డేరా బాబాది. ఆశారాం బాబాది ఆశారాం. ఇట్లా ఏదంటే అది చేస్తూ రైట్. అంటే ఒక నార్మల్ ప్రతి మనిషి దగ్గర ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ బాబాలో జరిగేసరికి అదొక పెద్ద టబూ అయిపోతుంది. అంటే బాబాల నుంచి చాలా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. ఇక మనుషులు ఏంటి అనంటే మిరాకిల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఇంకోటేమంటే నార్మల్‌గా ఉండొద్దు. అబ్‌నార్మల్ ఉండాలి. హ్మ్. మనకు అప్పుడప్పుడు ఆవులు తీసుకొస్తూ ఉంటారు. ఆవుకి భుజం మీద ఇంకొక కొమ్ము ఉంటుంది. ఇంకొకటుంటుంది. ఇంకొక అవును. కొమ్ము, ఇంకొక కాలు ఏదో ఉంటుంది. కాలుంటుంది. అవును. ఇట్లా అబ్‌నార్మల్ ఉండే వాళ్ళని చాలా శక్తులున్నాయని నమ్మి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే స్కిజోఫ్రెనియా ఉన్నవాళ్ళు. స్కిజోఫ్రెనియా ఉన్న వాళ్ళకి మీకులాగానే మీ పక్కన కూడా ఇంకోటి కనిపిస్తూ ఉంటాడు. హ్మ్. మెజారిటీ ఎవరైతే సిద్ధులు వీళ్ళందరూ ఉంటారో బాబాలు కూడా కాదు. మనం పూజించేవాళ్ళు. వాళ్ళకి స్కిజోఫ్రెనియాతో సఫర్ అవుతుంది. ఓకే. వాళ్ళకి తెలియక కనిపిస్తూ ఉంటుంది. ఈ దెయ్యం పట్టేవాళ్ళు కూడా అంతే. దెయ్యాలు కనిపిస్తున్నాయి వాళ్ళకి. స్కిజోఫ్రెనియా. ఓకే. పాజిటివ్ అయితే దేవుడు, నెగెటివ్ అయితే దెయ్యం. దెయ్యం. ఓకే. అలాగే హిస్టీరియా ఉండి పూనకాలొస్తూ ఉంటాయి. పాజిటివ్ అయితేనేమో అమ్మవారు, నెగెటివ్ అయితే దెయ్యం పట్టింది. వీటిని సరైన ట్రీట్‌మెంట్ చేసుకోకుండా సామాన్య జనం వాళ్ళకి అతీంద్ర శక్తులు. ఒకామె ఎవరో వెళ్తుంది. ఆమె పిచ్చామె. పాపం అట్లాగే వెళ్తూ. వెనకాల వెళ్లి దండాలు పెట్టేస్తున్నారు ఆమెకి. టోపీ అమ్మవారు అని చెప్పి అంటే ఏమో మొత్తానికి యాహ్! యాహ్! ఇటువంటివేవో యాహ్! ఇట్లా చేస్తూ ఉంటారు. వీళ్ళకేంటంటే మూఢత్వం. హ్మ్. ఎక్కడ అబ్‌నార్మాలిటీ కనిపించినా అది దేవుడిచ్చాడేమో, దాంట్లో దేవుడున్నాడేమో, హ్మ్. మనం పూజించకపోతే ఎక్కడ మనకి లాస్ అయిపోతుందో, ముందు పూజించేసి ఆ పుణ్యం మొత్తం మనం తెచ్చేసుకుందాం. మన ఖాతాలో ఏసేసుకుందాం. అందుకని నేను చెప్తాను. పని చేయండి. ప్రార్థించకండి. పూజించకండి. పని చేయండి. పని మాత్రమే దైవము. కర్మ సిద్ధాంతం అనేది చాలా మిస్‌ఇంటర్‌ప్రిట్ చేయబడింది. ఏదో పూర్వజన్మలో కర్మలు అది ఇది అని చెప్పి. నో. మీరు పని చేస్తే ఫలితం వస్తుంది. పని హ్మ్. చేయకపోతే ఫలితం రాదు. రైట్. సింపుల్. రైట్? ఫలితం రాలేదు పని చేస్తా అంటే ఎక్కడో మిస్టేక్ ఉంది. అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది కూడా. ప్రయత్న లోపం. సో, నువ్వు ప్రయత్నించాల్సిందే. నువ్వు ప్రయత్నించకుండా ఫలితం రాలేదు అదొస్తది, ఇదొస్తది. ఇక నేను మొన్నేదో చూసాను. ఒక కార్టూన్ చూసాను. ఈ గ్రహాలన్నీ తిడుతున్నాయి. మీ యొక్క తప్పుడు డెసిషన్‌తో మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తారు? అని తిడుతున్నాడు ఒకడు. ఓకే. గ్రహాలు కదిలితే మీరు కదిలితే గ్రహాలు కూడా కదులుతాయి. రైట్. ఎందుకంటే మనకి చాలా సాటిస్ఫై అయిపోతది. గ్రహాలు బాగోక నాకు రిజల్ట్స్ రావట్లేదనేది ఈగో సాటిస్ఫై అవుతది. ఇప్పుడు నా దగ్గరికొస్తే నేనేమంటాను, ఎవడో ఎగ్జామ్ రాసాడు ఫెయిల్ అయ్యొచ్చాడు. బాబు నీ ఎఫర్ట్స్ సరిపోలేదు. లేదంటే నువ్వు యాంక్సైటీ ఫీల్ అయ్యావు. నీ పొరపాటు వల్ల నీకు సక్సెస్ కాలేకపోయావు అని హ్మ్. చెప్తాను. హ్మ్. హ్మ్. పక్కనే ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు. అతని దగ్గరికెళ్తే అతనేం చెప్తాడు, "నువ్వు బాగానే కష్టపడ్డావు. నీకు మంచి గ్రహాలు అనుకూలించట్లేదు." అంటే అక్కడ ఈగో సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ ఈగో హర్ట్ అవుతుంది. కాబట్టి అక్కడికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, ట్రూత్ ఈస్ ఆల్‌వేస్ బిటర్. ఆ! ఏమైద్దంటే ట్రూత్ అనేది ఈగోని కిల్ చేస్తది. నీ లైఫ్‌ని సేవ్ చేస్తది. ఓకే. అన్‌ట్రూత్ అనేది ఈగోని సేవ్ చేసి నీ లైఫ్‌ని కిల్ చేస్తది. కాబట్టి ట్రూత్ ఎప్పుడు చేదుగానే ఉంటది. ట్రూత్ అనేది నిన్ను
తగలబెట్టేస్తది. నీ ఈగోని తగలబెడతది. కాబట్టి మనుషులు ట్రూత్‌ని ఇష్టపడరు. అన్‌ట్రూత్‌లో కంఫర్ట్ ఉంది. అహంకారం దెబ్బతింటే ఆ! తట్టుకోలేడు. కన్వీనియంట్‌గా ఉంటది. కాబట్టి ఏం చేస్తారంటే మనుషులు దానికే వెళ్తూ ఉంటారు. పూజ ద్వారానే పొందాలనుకుంటారు. దేవుడు ఉంటే కష్టపడిన వాడికి ఫలితం ఇస్తాడు. ఆ! పూజ చేసిన వాడిని నువ్వు పక్కన పెట్టేస్తాడు దేవుడు. అది ఏ దేవుడైనా సరే. అలా కాకుండా కష్టపడిన వాడిని పక్కన పెట్టి పూజ చేసిన వాడికి ఒకవేళ ఫలితం ఇస్తుంటే అతను అది దేవుడు కాదు. దేవుడి లక్షణమే కాదు, దెయ్యం లక్షణం అవుతది. ఫ్యాక్ట్. కాబట్టి దేవుడు ఉన్నా, లేకపోయినా, మతం ఏదైనా, మీరు ఏది విశ్వసిస్తున్నా, ఒకటే సొల్యూషన్ పని చేయండి, ఫలితం వస్తుంది. ఇంకేం లేదు. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. థాంక్ యూ సో మచ్ సార్. చాలా సింపుల్‌గా చాలా విషయాల్ని చాలా కూలంకషంగా చర్చించి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ పాడ్‌కాస్ట్ చూసిన చాలా మందికి ఒక క్లారిటీ వచ్చిందనుకుంటాను. సో, బర్డ్స్ ఐ వ్యూ దగ్గర నుంచి ఒక సబ్జెక్టివ్ దాకా, ఒక ఇండివిడ్యువల్‌గా దాకా మనం ఈ ఏదైతే డిస్కషన్ చేసామో దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ పాడ్‌కాస్ట్ ఇన్ మై లైఫ్ అని కూడా నేను అనుకుంటున్నా పర్సనల్లీ. థాంక్ యూ సో మచ్ సార్. సో, వ్యూయర్స్ చూసారు గదా! ఇదనమాట సంగతి. సో, మీ పనే మీ దేవుడు అనేది ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాలి. అండ్ రెండోది మూఢ విశ్వాసాల జోలికి వెళ్ళకండి. ఇలాంటి కొత్త కొత్త బాబాలు, దేవుళ్ళు ఇలాంటి చాలామంది రోజుకొకళ్ళు వస్తూ ఉంటారు. మోసం చేసేవాళ్ళు వస్తూనే ఉంటారు. మోసపోవడం మీదే తప్పవుతుంది కాబట్టి ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ప్రశ్నించడం అనేది చాలా ముఖ్యం. భయపడితే మాత్రం మూఢత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రశ్నించడంలో ఎటువంటి తప్పు లేదు. ప్రశ్నతో పాటే జవాబు వస్తుంది. జవాబుతో పాటే మీకో క్లారిటీ వస్తుంది కాబట్టి ట్రై టు బి రేషనల్. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ పాడ్‌కాస్ట్ అండ్ మీ విలువైన ఏమన్నా కామెంట్స్ ఏమన్నా చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.